హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు మన ఎల్టీఎక్స్ క్లాసెస్. సో అందరూ మంచిగా ఎనర్జెటిక్గా హ్యాపీగా క్లియర్గా మన హిందూ న్యూస్ అనాలిసిస్ చూడడానికి రెడీ అయిపోయారనుకుంటాము. సో ఈరోజు 13 ఓకేనా 19 ఏప్రిల్ 19th ఏప్రిల్ 2023 యొక్క ఇంపార్టెంట్ హిందూ న్యూస్ అనాలిసిస్ అనే తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి యూస్ అయ్యే విధంగా అద్భుతంగా అనేది అందిస్తున్నాం. సో అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి కూడా అద్భుతమైన బ్లాక్ బస్టర్ ఆఫర్ అన్న కరెంట్ అఫైర్స్ కోసం మనం 10,000 రూపాయలకి లాంచ్ చేసాం. కానీ ఇప్పుడు ఏప్రిల్ మంత్ ఎండింగ్కి స్పెషల్ ఆఫర్ అనేది లాస్ట్ 10 days లాంచ్ చేస్తున్నాం అన్న 3,000 రూపీస్కి మాత్రమే. సో చూడండి, 3,000 రూపీస్, ఇంత లో కాస్ట్కి ఎప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ కోర్స్ అందించలేదు. డౌన్ టు ఎర్త్, హిందూ న్యూస్, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి, యోజన, కురుక్షేత్ర లాంటి మల్టిపుల్ ఆర్టికల్స్ని చూస్తున్న కరెంట్ అఫైర్స్ అంతా కూడా కాంప్రహెన్సివ్గా స్టూడెంట్ పర్స్పెక్టివ్లో యూజ్ అయ్యే విధంగా క్వాలిటేటివ్గా మనము బెస్ట్ ఎవర్ క్వాలిటీతో తెలుగు రాష్ట్రాల్లో అద్భుతంగా మనం కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది అందిస్తూ ఉన్నాం నాన్న. సో యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అంటే కరెంట్ అఫైర్స్ అనేది 30% దాకా కూడా వెయిటేజ్ ఉంటుంది. అంటే చూడండి, 30 క్వశ్చన్లు అంటే సుమారుగా బాగా అబ్జర్వ్ చేయండి, 60 మార్కుల దాకా పాసిబిలిటీ ఉంటుంది. 60 మార్క్స్ దాకా పాసిబిలిటీ, 30%, ఒక్కొక్కసారి అంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది. స్టాటిక్తో కంబైన్డ్గా ఉంటుంది. 60 మార్కులు అంటే మీకు 2 మార్కులు మీరు గెలుస్తారో గెలవరో అనే డిసైడింగ్ ఫ్యాక్టర్లో ఉంటుంది. కానీ ఇక్కడ 60 మార్కులు కరెంట్ అఫైర్స్లో ఉన్నట్టు ఎంత ముఖ్యమో మీరు వింటున్న ప్రతి క్లాస్లోనూ ప్రతి కొత్త విషయం వింటానన్న. మన హిందూ న్యూస్ అనాలిసిస్లో నేను హిందూ పేపర్ మాత్రమే చేస్తున్నాను, కానీ అక్కడ మీరు చూసే కరెంట్ అఫైర్స్ మీరు ఊహించండ్రు ఇలాంటి పదాలు ఉంటాయా అనేది. సో దాని యొక్క ప్రాముఖ్యతను తెలిపే విధంగా మీకు ఇక్కడ నుంచి ఒక శాంపుల్ కూడా ప్రొవైడ్ చేస్తాను అన్న. సో ఏంటంటే ఈ వీడియో చూడండి, వీడియో ఎండ్లో ఈరోజు మార్నింగ్ కరెంట్ అఫైర్స్ కోర్సులో ఏ టాపిక్ నేను డిస్కస్ చేశానో మీకు చెప్తాను. చాలామంది కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, సార్ మాకు ఒకసారిగా ఆ క్లాస్ శాంపుల్ ఇస్తే మేము జాయిన్ అవుతాం సార్. కానీ అందరికీ ఒకటి చెప్తున్నాను అన్న, ఈ క్లాసే శాంపుల్. యాక్చువల్గా మనం కరెంట్ అఫైర్స్ లాంచ్ చేస్తున్నాం, హిందూ అద్భుతంగా అందిస్తున్నాం, అదే మీకు ఉదాహరణ అన్నమాట. కాకపోతే ఇంకా మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో ఎండ్లో వెయిట్ అండ్ వాచ్, నేను క్లియర్గా పొద్దున ఏం డిస్కస్ చేశానో మీకు చెప్తాను. అందులో సగమన్నా మీరు టాపిక్స్ కవర్ చేస్తున్నారు, నేర్చుకున్నారు అంటే నో ఇష్యూస్. లేదంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇష్యూ, యూ నీడ్ టు జాయిన్ ద కరెంట్ అఫైర్స్ కోర్స్. సో మర్చిపోవద్దు, 3,000 రూపాయలకే మనం తక్కువ కాస్ట్కి 10 days ఇస్తున్నాం కాబట్టి 10 days ఈజ్ యువర్ పాసిబిలిటీ టు గెట్ దిస్ కోర్స్ అన్న. సో మీ ఫ్రెండ్స్ ఎవరన్నా మర్చిపోయినా వాళ్ళకి షేర్ చేయండి, గ్రూపులో షేర్ చేయండి. మనం ఎంత అద్భుతంగా సబ్జెక్ట్ డీల్ చేస్తున్నామో కూడా చెప్పండి. సో తర్వాత ఫస్ట్ మేక్ అంతా కూడా న్యూ బ్యాచెస్కి మనం ఏంటంటే ఫీజ్ అనేది రివైజ్ చేస్తున్నాం అన్న. సో ఎవరంతా ఆఫ్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి, వైజాగ్ నుండి మన క్లాసెస్లో ఉండి యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో సో వారు 30th ఏప్రిల్ కంతా కూడా జాయిన్ అయిపోండి. ఎందుకంటే అంతవరకు మీకు ఫీజ్ 70,000 విత్ 5,000 ఈఎంఐ. కానీ ఫస్ట్ మే తర్వాత మీ ఫీజ్ అనేది 1 lakh ఉంటుంది విత్ 10,000 రూపీస్ పర్ మంత్ ఈఎంఐ. సో అంటే ఎవరంతా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో మర్చిపోకుండా ఏప్రిల్లోనే జాయిన్ అయిపోండి. దట్స్ అ గుడ్ డెసిషన్ అంటాను. ఎందుకంటే ఇది మన లైఫ్ టైం వ్యాలిడిటీ. నా లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే ఒకసారి ఫీజు కడితే చాలు, మళ్ళీ మీరు ఎన్నిసార్లు క్లాస్ వినొచ్చు అనేది కాదు. సో ఇక్కడ ఏంటంటే మనకి 2 years 3 years కంటిన్యూస్ ప్రిపరేషన్స్ కావాల్సి ఉంటుంది. ఆ ప్రిపరేషన్ మొత్తం మేము తోడుంటాము, మీకు క్లాసెస్ చెప్తాము. మీకు ఏ సబ్జెక్ట్ డౌట్ ఉన్నా కానీ వీక్గా అనిపించిందంటే ఆ సబ్జెక్ట్ మళ్ళీ వినడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం అనేది ఇక్కడ కల్పిస్తున్నాం. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. సో వాటిని మీరు కాంటాక్ట్ అనేది అవ్వచ్చు, మీకు తగినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. సో ఇవన్నీ కూడా ఆఫ్లైన్. మరి ఆన్లైన్ కోర్సెస్ విషయానికి వచ్చారు అంటే మీ ఇంటి వద్ద నుంచే మీరు ఐఏఎస్ అనేది ప్రిపేర్ అవ్వచ్చు. అలాంటి ఒక అద్భుతమైన యూపీఎస్సీ ఇన్ఫినిటీ న్యూ బ్యాచెస్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం. 5,000 రూపాయలకే మీ యొక్క మంత్లీ క్లాసెస్ అనేది అంటే మంత్లీ ఈఎంఐ అనేది మీరు పే చేసుకుంటూ కోర్స్ అనేది పొందొచ్చు నాన్న. సో ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, ఇండియాలోనే క్వాలిటేటివ్గా ఈఎంఐ ఆప్షన్లో మనం సబ్జెక్ట్ అందిస్తూ ఉన్నాం నాన్న. సో తర్వాత తీసుకున్నారు అంటే ఆన్లైన్ రికార్డింగ్ పద్ధతిలో కావాలి అంటే 50,000 రూపాయలు మీ ఫీజ్. లేదు లైవ్ అండ్ రికార్డింగ్ కోర్స్ కావాలంటే 60,000 రూపీస్కి మీరు ఫీజ్ అనేది పే చేసి పొందొచ్చు. ఈ ఆఫర్ కూడా 30th ఏప్రిల్ వరకే. తర్వాత ఏంటంటే నాన్న ఆన్లైన్ మోడ్లో కూడా మీకు
ఫీ రివిజన్ అనేది జరుగుతుంది. సో అందువలనే దిస్ ఇస్ ద రైట్ అండ్ పీక్ టైమ్ టు గెట్ రెడీ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. ఓకేనా. సో ఈరోజు యొక్క అద్భుతమైన హిందూ న్యూస్ అనాలిసిస్కి వెళ్దాము. అంతకంటే ముందు సో పాపం ఇక్కడ ఒక రిపోర్ట్ ఇచ్చారు, అవునా. సో ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూషన్ పబ్లిష్డ్ ఎ రిపోర్ట్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్. సో చూడండి, ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ అగ్రి ఫుడ్ సిస్టమ్స్. సో ఇక్కడ చూడండి, మహిళల యొక్క పరిస్థితి ఎలా ఉంది వ్యవసాయానికి సంబంధితమైన ఫుడ్ సెక్టార్లో అనే దాని గురించి ఒక రిపోర్ట్ ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే ఫుడ్ సెక్టార్ వాటి గురించి చూడండి, అగ్రి ఫుడ్ సిస్టమ్ అన్నా కానీ ఇట్ డీల్స్ విత్ ద ఫుడ్. సో అందువలనే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఈస్ యువర్ రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూద్దాము, వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాదు, అలాగే ఏంటంటే ద ఆన్సర్ ఈస్ డైరెక్ట్లీ ఇట్స్ యువర్ FAO. సో ఇక్కడ తీసుకోండి, ఎందుకు FAO. సో చూడండి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేది రిపోర్ట్ రిలీజ్ చేశారు. దాని పేరేంటి, ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ అగ్రి ఫుడ్స్. సో వ్యవసాయానికి సంబంధితమైన ఫుడ్ సెక్టార్ అన్నింటిలో కూడా ఏంటంటే సో మహిళల యొక్క పరిస్థితి గురించి, అంటే అగ్రికల్చర్ సెక్టార్లో సో జెండర్ ఈక్వాలిటీ ఎంత మాత్రం ఉంది అనే దాన్ని స్టడీ చేస్తూ హైలైట్ చేస్తూ రిపోర్ట్ ఇచ్చిన రిపోర్ట్ అది. సో ఇప్పుడు చూడండి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ గురించి మనం తెలుసుకోవాలి. యునైటెడ్ నేషన్కి చెందిన ఒక సపరేట్ ఆర్గనైజేషన్, ముఖ్యంగా ఇంటర్నేషనల్ వారీగా మనకి ఏంటంటే హంగర్ని ఓడించడానికి, హంగర్ని డిఫీట్ చేయడానికి మన ఇంటర్నేషనల్ పరంగా యుఎన్తో కోఆర్డినేట్ చేసి వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్. వారు వరల్డ్ ఫుడ్ డే అనేది ప్రతి సంవత్సరం కూడా 16 అక్టోబర్ నాడు సెలబ్రేట్ అనేది చేస్తున్నారు. సో అలాగే ఏంటంటేనన్నా ఇది యాక్చువల్గా యానివర్సరీ ఫర్ ద ఫౌండింగ్ ఆఫ్ 1949, అంటే 1949 ఈ FAO ఫైండ్ చేశారు కాబట్టి దాన్ని గుర్తించుకుంటూ ఆ ఫౌండ్ చేసిన డేని వరల్డ్ ఫుడ్ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు. సో అలాగే UN ఫుడ్ ఎయిడ్ ఆర్గనైజేషన్స్లో ముఖ్యంగా ఏంటంటే ఎక్కడి నుంచి అంటే రోమ్ నుంచి, అనే యునైటెడ్ నేషన్ సంబంధితమైన ఆర్గనైజేషన్స్లో దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. అలాగే దీంతో సిస్టర్ బాడీస్, అంటే దీంతో సబార్డినేట్గా ఉంటున్న కొన్ని బాడీస్ ఉన్నాయి. అవి ఏంటంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కూడా వీళ్ళతో కోఆర్డినేట్ అయి రన్ అవుతుంది. ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ IFAD అనేది కూడా వీళ్ళతో కోఆర్డినేట్ అయి రన్ అవుతుంది. సో అలాగే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తరపు నుంచి కూడా నాట్ ఓన్లీ దిస్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ అగ్రి సిస్టమ్ రిపోర్ట్ మాత్రమే కాదు, ఇంకా ఇతర రిపోర్ట్స్ కానీ ఫ్లాగ్షిప్ పబ్లికేషన్స్ అనేది చేస్తున్నారు. దాన్ని చూద్దాం. ద స్టేట్ ఆఫ్ వరల్డ్ ఫిషరీ అండ్ ఆక్వాకల్చర్, సోఫియా అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉండే ఈ మత్స్యకారుల యొక్క పరిస్థితి, ఫిషింగ్ యొక్క సిచ్యువేషన్ గురించి రిపోర్ట్. తర్వాత స్టేట్ ఆఫ్ వరల్డ్స్ ఫారెస్ట్, సోఫో. గుర్తుపెట్టుకోండి, వరల్డ్స్ ఫారెస్ట్. సో చాలామంది వరల్డ్స్ ఫారెస్ట్ అనే కలిగి FAO కాదేమనుకుంటారు, అది FAO గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం అట్లీస్ట్ 2 క్వశ్చన్లు UPSCలో ఇలా వస్తుంది. ఏంటంటే ముఖ్యంగా రిపోర్ట్స్ పబ్లికేషన్స్ని బట్టి వస్తుంది. అందుకని అలాగే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ UN ఆర్గనైజేషన్ యొక్క రిపోర్టు కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తూనే ఉంది ప్రతి సంవత్సరం. గో అండ్ చెక్ 6-7 ఇయర్స్ పేపర్స్ అన్న 6-7 ఏళ్ళలో తీసుకున్నాం, 10 ఇయర్స్లో తీసుకున్నామంటే ఒక రిపోర్ట్ లేనిదే ఒక క్వశ్చన్ లేదు, అది కామన్. సో అలా మనము క్రాక్ చేయాలి ఎగ్జామ్ని. స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్. సో తర్వాత సోఫీ అని, తర్వాత సోఫా, ద స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్, తర్వాత స్టేట్ ఆఫ్ అగ్రికల్చర్ కమ్యూనిటీస్ మార్కెట్స్. సోకో అంటే ఏంటంటే అగ్రికల్చర్ కమ్యూనిటీస్ యొక్క పరిస్థితి ఏంటి అనేది. ఓకేనా. సో ఇవన్నీ విన్న తర్వాత మన బాలరాజుకి ఏమర్థమైందంటే, అయ్యో మనం వ్యవసాయం అనేది చెయ్యాలి, వ్యవసాయం అనేది అతి ముఖ్యము అని చూస్తూ ఉన్నాడనమాట. సో ఇలా చూస్తూ ఉండగానే ఒక పెద్ద పోరాటం జరుగుతుంది. అందరూ పరిగెడుతున్నారు, అందరూ అలా రన్ అవుతున్నారు. ఏందబ్బా జరుగుతుంది అంటే, ఒక రేప్ కేసు జరిగింది, దానికి అగెయిన్స్ట్గా మనము పోరాటానికి పోతున్నాం అంటారు. అప్పుడు మన బాలరాజు అడుగుతారు, ఎందుకు పోతున్నారు అంటే ఏంటంటే ఆ యొక్క రేప్ కేసులో ఇన్వాల్వ్ బిల్కీస్ బనో కేసు అంటారు. సో వెంటనే బిల్కీస్ బనో కేసా, అది ఎందుకు UPSCలో పనికి వస్తుందంటే బాలరాజుకి చెప్తారన్నమాట. అది మీకు GS పేపర్ 2లో గవర్నెన్స్, లాస్ వాటి గురించి చెబుతుంది. సరే ఇప్పుడు ఎందుకు పోరాటానికి వెళ్తున్నా అంటే, ఆ గ్యాంగ్ రేప్ చేసిన వారిని కోర్టులో సబ్మిట్ చేస్తే వారిని కొంతకాలానికి వారి యొక్క ఒక లాంగ్ టర్మ్, అంటే ఏంటంటే వారి యొక్క ఫర్ ఎగ్జాంపుల్ అంటే అరెస్ట్ అయ్యి కొంతకాలం ఉంటారు చూసారా, వాళ్ళ యొక్క కాలం మధ్యలోనే ఏంటంటే వాళ్ళని రెమిషన్ చేశారు. అంటే ఫుల్ పీరియడ్ శిక్షణ అనుభవించకుండా తక్కువ కాలానికి అనేది అలా రెమిట్ చేసి పంపించారు.
మేము ఒప్పుకోం, వాళ్ళని కఠినంగా ఇంకా కూడా శిక్షించాలంటారు. సో ఇప్పుడు ఏంటంటే మనకు వచ్చే డౌట్స్ ఏంటంటే అసలు రెమిషన్ అంటే ఏంటి, ఎందుకు రెమిషన్ చేస్తున్నారు, దానికి తగినటువంటి చట్టాలు ఉన్నాయా అనేది మన హీరో అడిగితే సో దాని గురించి చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాలరాజ్ అడిగేది అంటే అసలు ఏంటి కేసు. సో ఇక్కడ చూడండి, వాట్ వేర్ ద స్టాండర్డ్స్ యూ అప్లైడ్ ఫర్ ద రెమిషన్. సో జస్టిస్ కేఎం జోసెఫ్ గారు చూడండి సెంట్రల్ అండ్ గుజరాత్ని అడిగారు ఏమని, మీరు ఈ కేసులో రెమిషన్స్ అంటే ఏంటి, పూర్తి శిక్ష కాలాన్ని నోరు తడబడుతుంది, నో ప్రాబ్లం, పూర్తి శిక్ష కాలాన్ని అనుభవించకుండా మధ్యలోనే వారికి ఏంటంటే తక్కువ కాలానికి రిలీజ్ చేసింది. 14 ఏళ్ళ జైలు శిక్ష వేస్తే సత్ప్రవర్తన కింద 10 ఏళ్ళకే రిలీజ్ చేస్తారు. ఓకేనన్నా. సో ఇలా కొందరిని పూర్తి కాలం వాళ్ళు అనుభవించకుండా తక్కువ కాలం రిలీజ్ చేస్తారు. అలా రిలీజ్ చేసినప్పుడు జస్టిస్ కేఎం జోసెఫ్ గారు అడుగుతున్నారు, సెంట్రల్ అండ్ గుజరాత్ గవర్నమెంట్ని ఎందుకు మీరు వారికి రెమిషన్ ఇచ్చారు, సో దానికి సంబంధితమైన ఫైల్స్ మాకు సబ్మిట్ చేయండి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ గుజరాత్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మేము సబ్మిట్ చేయము, రిఫ్యూజ్ టు సబ్మిట్. సో ఇప్పుడు సుప్రీంకోర్ట్స్ వ్యూ that they are in contempt did not face the center and state, which brought the official files concerning to the remission grant to 11 life convict. 11 మందిని జీవిత ఖైదీగా ఏ కేసులో, బిల్కీస్ బనో గ్యాంగ్ రేప్ కేసులో. సో ఓకేనా, అవన్నీ కూడా కోర్ట్ రూమ్కి సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, సుప్రీంకోర్టు వర్సెస్ గుజరాత్ గవర్నమెంట్, ఒకవైపు సుప్రీంకోర్టు ఇంకోవైపు గుజరాత్ గవర్నమెంట్, వీళ్ళిద్దరి మధ్య హోరాహోరీ పోటీ జరుగుతుంది. SC directs Supreme Court and Central and Gujarat government to ready with the relevant files regarding the grant of remission. సో ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమైపోయింది, ఈ రెమిషన్ అనేది ఎవరిస్తున్నారు చూడండి. ఇక్కడ సుప్రీంకోర్టు అనేది జ్యుడిషియరీ, శిక్ష ఇచ్చింది ఎవరు, జ్యుడిషియరీ. సరే, వారికి పదవి కాలాన్ని శిక్ష కాలాన్ని పూర్తిగా వాళ్ళు అనుభవించకుండా తక్కువ చేసింది ఎవరు, గవర్నమెంట్స్. సో ఇప్పుడు గవర్నమెంట్ని మీరు ఎందుకు వారిని రెమిషన్ చేశారు, ఏ కారణం కోసం మీరు రెమిషన్ చేశారు, ఎందుకంటే ఈ కేసులో మేము కన్విక్ట్స్గా జీవిత ఖైదీగా అనౌన్స్ చేశాం అని అడుగుతారు. ఓకేనా. అలాగే April 18 ఆఫ్టర్ సీకింగ్ ద టైమ్ టు కంప్లీట్ ప్లీడింగ్ ద సైటింగ్ ఇన్కంప్లీట్ ట్రాన్స్లోకేషన్ ఆఫ్ రికార్డ్స్, సెంట్రల్ అండ్ గుజరాత్ ఇన్ఫార్మ్ కోర్ట్ దట్ దే ఆర్ సీకింగ్ రివ్యూ ఆఫ్ March 27 ఆర్డర్. అంటే ఏంటి, ఇప్పుడు గవర్నమెంట్ అనేది మీరు ఇచ్చిన ముందు ఆర్డర్ని మళ్ళీ రివ్యూ చేయండి అనేది అన్నారు. అంటే అక్కడ కోర్టులో సబ్మిట్ చేయలేదు. సో ఇప్పుడు మనకి ఏంటంటేనన్నా ప్రశ్నించేది. సో ఇప్పుడు రెమిషన్ అంటే ఏంటి, అది ఎవరు యాక్ట్ చేస్తారు, అది ఎలా అనేది మన సో కాల్డ్ బాలరాజ్కి డౌట్ వచ్చింది. అక్కడే పక్కన ఒక లాయర్ ఉన్నాడు. ఓకేనా. సో రామయ్య అనే ఒక లాయర్ ఉన్నారు, పక్కన పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. రామయ్య గారు, ఇదేదో నాకు అర్థం కావట్లేదు, మీరు చెప్పండి అని. సో ఇది దేని గురించి మాట్లాడుతుంటే రెమిషన్స్ గురించి. అంటే మీకు ఒక శిక్ష వేశారే అనుకోండి, శిక్ష వచ్చేసి పూర్తి కాలాన్ని మీరు అనుభవించకుండా మీ సత్ప్రవర్తన కింద, మళ్ళీ మనం చూసామంటే ఈ మధ్య ఏంటిది రానా నాయుడు దాంట్లో మన హీరో వెంకటేష్ వచ్చేసి త్వరగా రిలీజ్ చేస్తుంటారు. ఓకేనా. సో వాళ్ళిద్దరు కొట్టుకొని వస్తుంటారు, సగం ఏవి ఎందుకు జరుగుతుందో కూడా తెలియదు. వద్దులేండి దాని గురించి మాట్లాడడం, బాధపడడం తప్ప ఇంకేమీ లేదు. సో ఇక్కడ ప్రిజన్ యాక్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనన్నా ప్రిజన్ యాక్ట్ 1894, ప్రిజన్ యాక్ట్ 1984లో ఆ యాక్ట్లో ఏంటంటే అసలైన రెమిషన్ అంటే ఏంటో డిఫైన్ చేశారనమాట. సో మనకి ఈ యొక్క రెమిషన్ అనే దాన్ని డిఫైన్ చేసింది ఎప్పుడంటే ప్రిజన్ యాక్ట్ 1894లో అనమాట. సో ఏంటంటేనన్నా అప్పుడు చెప్పిన దాంట్లో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరైనా కానీ సో కాల్డ్ జైల్ సెంటెన్సెస్లో ఏంటంటేనన్నా షార్టనింగ్. ఓకేనా. సో దాన్ని ఏమంటారు, రెమిషన్ని షార్టనింగ్ ఆఫ్ సెంటెన్సెస్. ఓకేనా. షార్టనింగ్ ఆఫ్ సెంటెన్సెస్ ఆఫ్ ప్రిజనర్స్ ఇన్ జైల్. సో జైల్లో ఉన్నవారు, ఓకేనా, జైల్లో ఉన్నవారు ఏంటంటే అప్పుడుంటున్న రూల్స్ని అనుసరించుకొని, అంటే అక్కడ ప్రిజన్స్ యాక్ట్లో ఉంటున్న రూల్స్ని అనుసరించుకొని ఏంటంటే ఎవరైనా కానీ ప్రిజన్స్లో ఉన్నప్పుడు, ప్రిజనర్స్ ఇన్ జైల్లో ఉన్నప్పుడు వారి కాలాన్ని తగ్గించడానికి సో దాన్ని ఏమంటాము, రెమిషన్ అని అంటాము. సో అలాగే ప్రిసన్ అనేది ఏ సబ్జెక్ట్. సో ప్రిసన్ అనేది ఎప్పుడైనా కానీ సెంట్రల్ సబ్జెక్టా, స్టేట్ సబ్జెక్టా. సో ఇప్పుడు ఒకటి, ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకి 7వ షెడ్యూల్లో ఉంది. సో ప్రిసన్ అనేది స్టేట్ లిస్ట్లో పెట్టున్నారు. ఓకేనా. ప్రిజన్ అనేది స్టేట్ లిస్ట్లో పెట్టారు. అది కూడా ఏంటంటే
సెవెంత్ షెడ్యూల్ కింద. ఏ షెడ్యూల్ కిందనన్నా? సెవెంత్ షెడ్యూల్ కింద. సో ఇప్పుడు మీకు సెవెంత్ షెడ్యూల్ అంటే క్లియర్గా అర్థమవుతుంది. సెవెంత్ షెడ్యూల్ దేని గురించి మాట్లాడుతుంది? సో స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్ గురించి మాట్లాడుతుంది. సో అలాగే ఏంటంటే నాన్న, సో ఈ ప్రిజన్ని మేనేజ్ చేయడం కానీ, సో స్టేట్ లిస్ట్లో ఏంటంటే నాన్న, ఈ ప్రిజన్ అనేది మేనేజ్ చేయడం, సో ప్రిజన్ని, జైళ్ళను ఎలా మేనేజ్ చేయాలి, అలాగే అడ్మినిస్ట్రేషన్ చేయాలి, ఇవన్నీ కూడా ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుందనేది క్లియర్గా చెప్పారు. రామయ్య చెప్తుంటే బాలరాజు ఊంగొడుతున్నాడు. అవును సార్, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉన్నారు, బాగానే అర్థమవుతుంది అన్నారు. సరే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఏంటంటేనన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక మనిషి యొక్క హ్యూమన్ రైట్స్, ఓకేనా, మానవ హక్కులకు మనము విలువ ఇవ్వాలి, ఓకేనా. సో అలాగే ఏంటంటే మనం రిఫార్మ్ అంటే ఒకరి యొక్క సత్ప్రవర్తన అనుసరించి, తర్వాత హ్యూమన్ రైట్స్ని అనుసరించి ఏంటంటే వారికి రెమిషన్స్ అనేది ఇవ్వాలి అనేది చెప్తున్నారు. అంటే ఏంటంటే సో దీనికోసం ఏంటంటేనన్నా లాస్, ఓకేనా, దానికోసమే లాస్ ఫామ్ చేస్తారు. అంటే రెమిషన్ ఇవ్వడానికి ఎంతకాలం వారు మంచిగా ఉన్నారా లేదా అనేది వారు చెబుతూ ఉంటారు, ఓకేనా. సో అలాగే ఏంటంటే రెమిషన్ అనేది 3 రకాలుగా ఏంటంటే మనం ఇవ్వచ్చు, ఓకేనా. రెమిషన్ అనేది 3 రకాలుగా ఇవ్వచ్చు. అంటే రెమిషన్ ఇస్తున్నారు అంటే ఆ రెమిషన్ అనేది, సో ఇప్పుడు మీకు రెమిషన్ అంటే తెలుసు, ఎందుకు ఇస్తారో తెలుసు, ప్రెజెంట్ అంటే తెలుసు. ఐ థింక్ యూ గాట్ యువర్ ఐడియా. ఏం బాలరాజు, అర్థమైంది అనుకుంటాను. పాపం రామయ్య చెప్తున్నాను, రామయ్య చెప్తాను నాకు ఈ విషయం అర్థమైంది సార్, కానీ ఇప్పుడు రెమిషన్ ఎలా ఇస్తారు సార్, అది నాకు డౌట్ ఉందంటే రామయ్య గారు లాయర్ కదా చెప్తున్నారు. సో ఏంటంటే నాన్న, చట్టాన్ని అనుసరించి, సో లా అన్నప్పుడు ఏంటంటే, సో చూడండి, కాన్స్టిట్యూషన్, సో మనకేంటి కాన్స్టిట్యూషనల్గా కూడా మనకేంటంటే రెమిషన్ ఇవ్వచ్చు. స్టాట్యుటరీ అంటే ఒక చట్టాన్ని రూపొందించి మనము రెమిషన్ అనేది ఇవ్వచ్చు. అలాగే జైల్ మాన్యువల్స్, సో జైల్ మాన్యువల్స్ అంటే చూడండి, జైల్ మాన్యువల్స్ అంటే ఏంటి, జైల్లో వారి యొక్క ప్రవర్తన, బిహేవియర్ వాటన్నిటిని అనుసరించి అక్కడ కూడా ఏంటంటే మనకి సో కాల్డ్ ఏంటంటే రెమిషన్ అనేది ఇవ్వచ్చు. సో 3 రకాలుగా ఇవ్వచ్చు. సో అలా మనం తీసుకుంటున్నాము అంటే ఫస్ట్ కాన్స్టిట్యూషన్ పరంగా తీసుకుందాం, ఓకేనా. కాన్స్టిట్యూషన్, సో కాన్స్టిట్యూషన్ పరంగా తీసుకుంటున్నాము అంటే రెమిషన్ ఎలా ఇస్తారు అంటే యాక్చువల్గా ఆర్టికల్ 72 ఏంటది నాన్న, ఆర్టికల్ 72లో ప్రెసిడెంట్కి, ఓకేనా, ప్రెసిడెంట్ గారికి ఒక సపరేట్ పవర్ ఉంది నాన్న. ప్రెసిడెంట్ గారికి ఏంటంటే రెమిషన్ పవర్ అనేది ఉంది, ఓకేనా. సో రెమిషన్ పవర్ అనేది ఉంది. అదేవిధంగా సిమిలర్ టు దట్ ఆర్టికల్, ఓకేనా, ఆర్టికల్ 161 అనుసరించి గవర్నర్, ఎవరికినన్నా గవర్నర్కి కూడా ఏంటంటే సిమిలర్ పవర్ అనేది ఉంది. అంటే అదేవిధంగా రెమిషన్ చేసే పవర్ అనేది వారికి ఉంటుంది నాన్న. సో తర్వాత ఏంటంటే నాన్న, ఇదేంటి మనకి సో కాల్డ్ మన యొక్క చట్టాన్ని అనుసరించి, ఓకేనా, సో అంటే కాన్స్టిట్యూషన్ అనుసరించి. తర్వాత తీసుకున్నా అంటే మన స్టాట్యుటరీ అనుసరించి, అంటే చట్టాలు వీటిని అనుసరించి తీసుకున్నామంటే, సో చూడండి సెక్షన్ 432 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఓకేనా, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, దాన్ని ఏమంటాం, సిపిసి అంటాం. సో దీని ద్వారా ఏంటంటే నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అప్పుడుంటున్న గవర్నమెంట్ అంటే అప్రాప్రియేట్ గవర్నమెంట్, సో ఇక్కడ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనుసరించి అప్రాప్రియేట్, ఓకేనా, అప్రాప్రియేట్ గవర్నమెంట్ అంటే అప్పుడుంటున్న గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో వారి యొక్క, ఓకేనా, సెంటెన్స్ అంటే వారి యొక్క ప్రెజెంట్ కాలాన్ని సస్పెండ్ కానీ, ఓకేనా, సస్పెండ్ ఆర్ రెమిట్, సస్పెండ్ కానీ రెమిట్ చేసే ఛాన్స్ ఉంది వాళ్ళ యొక్క సెంటెన్స్ని, ఎంతకాలం వారు ఉంటున్నారో ఆ విషయాన్ని, ఓకేనా. తర్వాత ఏంటంటే ఇదే, ఓకేనా, దీన్ని అనుసరించే సెక్షన్ 433 క్లాస్ ఏ, అది కూడా సిఆర్పిసిలోనే. సో ఈ సిఆర్పిసిలో ఏంటంటే నాన్న ప్రిజన్, ఓకేనా, సో అంటే ఒక ప్రిజనర్ అనేవారు గిల్టీగా అనేది ఒక పనిషబుల్ అఫెన్స్కి, డెత్కి లేదంటే డెత్ సెంటెన్సెస్కి వాటికి ఉన్నారంటే వారిని ఏంటంటే కమిటెడ్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్, ఓకేనన్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే చూడండి, ఇప్పుడు డెత్ సెంటెన్స్ నుంచి వారిని ఏంటి కమ్యూట్ చేస్తున్నారంటే, అంటే ఇక్కడ ఒకటి ట్విస్ట్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలా, ఎందుకంటే ఈ సెక్షన్స్ చాలా కష్టం, సో చాలా జాగ్రత్తగా వినండి. సో చూడండి, డెత్ సెంటెన్స్, ఒకరికి డెత్ సెంటెన్స్ వేశారు. సో డెత్ సెంటెన్స్ వేసి డెత్ సెంటెన్స్ టు కమ్యూటర్, ఓకేనా. సో ఇక్కడ నుంచి కమ్యూట్ అయ్యారు, డెత్ సెంటెన్స్ కమ్యూటెడ్, సో ఏమని తగ్గించారు, కమ్యూటెడ్ టు లైఫ్. సో సింపుల్, ఒకవేళ వారిని డైరెక్ట్ లైఫ్ కాదు, ఇదేంటి డెత్ సెంటెన్స్ నుంచి లైఫ్కి వారిని మార్చున్నారు అంటే, అలాగని కమ్యూట్ చేస్తున్నారు అంటే లైఫ్ని, సో వారికి ఏంటంటే ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే సెక్షన్ 433 అనుసరించి ఏంటంటే నాట్ రిలీజ్డ్, ఓకేనా, నాట్ రిలీజ్డ్, చూడండి, నాట్
నాట్ రిలీజ్డ్ బిఫోర్ 14 years. సో చూడండి, బాగా అర్థం చేసుకోండి. ఒకరికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారంటే దాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ డెత్ సెంటెన్స్ నుంచి లైఫ్గా మార్చున్నారంటే వారికి 14 సంవత్సరాల కంటే తక్కువ కాలంలో రిలీజ్ చేసే అవకాశమే లేదు అనేది క్లియర్గా చెబుతున్నారు అనమాట. సో ఇప్పుడు మన బాలరాజుకి అయితే రెమిషన్ అంటే ఏంటి, ఎందుకు, చట్టరీత్యా ఏంటి, ఎలా చేస్తారనేది అంతా కూడా బాగానే అర్థమైంది. కాకపోతే బాలరాజు అడుగుతారనమాట రామాయణి, సరే ఈ బిల్కీస్ బనో కేసు అంటున్నారే, ఈ బిల్కీస్ బనో కేసులో ఎంత క్రూయలిటీ ఉంటే అంత అంటారు. సో ఈ బిల్కీస్ బనో కేసు ఏంటి అని అడుగుతారనమాట. ఈ కేసు గురించి నేను ఆల్రెడీ మీకు హిందూ అనాలిసిస్లో చెప్పున్నాను. సో ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు మోర్ డీటెయిల్ అన్న. సో యాక్చువల్గా ఏంటంటే అన్న 2002లో గోద్రా కమ్యూనల్ రైట్స్ అనేది సో మత కలహాలు అనేది జరిగింది గుజరాత్లో. కమ్యూనల్ రైట్స్ అనేది ఎక్కడ జరిగింది, గుజరాత్లో అనేది జరిగిందనమాట. అప్పుడు ఆ మత కలహాల నుంచి తప్పించుకుని ఇక్కడ కుటుంబంతో ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవాలనేసి ఒక మహిళ, 21 ఏళ్ళ మహిళ, 21 years and 5 months ప్రెగ్నెంట్ నాన్న. సో 5 months ప్రెగ్నెంట్ అయిన ఒక మహిళ బిల్కీస్ బనో, ఆమె పేరే బిల్కీస్ బనో. సో అదే బిల్కీస్ బనో అనే కేసు. సో వీరిని, ఒక మహిళను ఏంటంటేనన్నా, సో వారికి ఏంటంటేనన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఈ మహిళకు ఏంటంటే 3 years ఓల్డ్ డాటర్ ఉంది. 3 years డాటర్ ఉంది, అంటే 3 సంవత్సరాలు ఉండే చిన్న పాప ఉందన్న. సో ఇక్కడ ఒక మాబ్ వచ్చింది, అంటే తిరుగుబాటుదారులు లేదంటే మత కలహాల్లో ఇన్వాల్వ్ అయినవారు. సో ఈ పోరాట చేస్తున్న వీళ్ళంతా కూడా 14 మందికి పైగా, 14 మెంబర్స్కి పైగా వారు వచ్చేసి సో అందరినీ కూడా ఏంటంటే అంటే మాబ్ 14 మెంబర్స్ అని చెప్పలేం, గుంపులుగా అందరూ చేసి వాళ్ళ పాపను చంపేశారు. అంటే కిల్డ్, అంటే ఆ చిన్న పాపను చంపేసి ఈ 21 ఏళ్ళ మహిళను గ్యాంగ్ రేప్ చేస్తారు. సో గ్యాంగ్ రేప్ చేసి దారుణమైన ఒక విషయం అనేది జరుగుతుంది. ఎంత క్రువాలిటీ అనేది ఫేస్ చేస్తారు. కానీ ఇక్కడ బిల్కీస్ బనో గారు ఈ క్రువాలిటీని ఫేస్ చేసి సర్వైవ్ అవుతారనమాట. సో ఇంత దారుణాన్ని ఫేస్ చేసిన తర్వాత కూడా సర్వైవ్ అవుతారు. ఎంతోమంది వాళ్ళ జీవితాల్లో వస్తున్న కష్టాలుగా అనుకునేసి వాయమ్మో నా జీవితమే ఎందుకు ఇలా అయిపోతుందని బాధపడుతూ ఉంటారు. బాలరాజ్ చెప్పేది మీకు ఒకటేనన్నా, బిల్కీస్ బనో చూడండి, ఎంత కఠినమైన శిక్ష, కఠినమైన క్రూరమైన జీవితంలో ఎక్స్పీరియన్స్ వచ్చినా తగ్గేదే లేదంటూ పుష్పకే ఎగ్జాంపుల్ ఇచ్చే విధంగా తను రైజ్ అయ్యింది. లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. లోకల్ పోలీస్ దగ్గరికి వెళ్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరనమాట. ఎఫ్ఐఆర్ నాట్ ఫైల్డ్, ఓకేనా. ఎఫ్ఐఆర్ అనేది నాట్ ఫైల్డ్, అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. సో వారు పట్టించుకోలేదు, సరిగా కేర్ చేయలేదు. అయినా తన గాయాలు, మనసు నిండా ఉన్న గాయాలని తట్టుకోలేక మళ్ళీ ఏమెళ్తుందంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి వెళ్తుందన్నమాట. తరువాత సుప్రీంకోర్టుకి వెళ్తుందన్నమాట. సో ఇక్కడి నుంచి కఠినమైన చర్యలు తీసుకునేసి దాన్ని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. నౌ సిబిఐ టేక్స్ ఓవర్. సిబిఐ తీసుకొని సో December 2003 వరకు ఏంటంటే దీన్ని ఇన్వెస్టిగేట్ చేసింది. అంటే గాయాలు తగిలి సంవత్సరాలు గడిచినాక ఏంటంటే సమస్యకు పరిష్కారం అనేది వస్తుందన్నమాట. సో వెంటనే ఏంటంటే సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత సుమారుగా ఏంటంటేనన్నా 20 మెంబర్స్ని అక్యూజ్డ్గా, సో వీరంతా కూడా అఘాయిత్యంలో ఇన్వాల్వ్ అయినట్టుగా చెబుతారనమాట. అందులో ఏంటంటే మళ్ళీ అంతకుముందు పట్టుకున్న 13 మందిని ఆ కోర్టు ట్రయల్ ప్రాసెస్లోనే, సో ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది కోర్టులో, ఇదంతా కూడా జరుగుతూ కేసు నడుస్తూ ఉన్నా కానీ 4 ఏళ్ళు పడుతుందన్నమాట. సో తర్వాత కొంతకాలానికి జడ్జ్మెంట్ వస్తుంది. అందులో 11 అక్యూజ్డ్, ఓకేనా. 11 అక్యూజ్డ్ ఏంటంటే లైఫ్ సెంటెన్స్ వేస్తారనమాట. జీవిత ఖైదీగా అనేది వీరికి వేస్తారనమాట 11 మందికి. తర్వాత ఏంటంటే 7 మెంబర్స్ని అక్విట్ చేస్తారు. అంటే వీరు తప్పు చేయలేదంటే తప్పు చేయలేదు కాదు, ఇక్కడ ఎవిడెన్స్ సరిపోలేదంటారు, ఓకేనా. వారు తప్పు చేశారనేది ప్రూవ్ చేయడానికి ఎవిడెన్స్ నాట్ సఫిషియెంట్ అంటారు, ఓకేనా. సో ఇలాంటి ఒక పరిస్థితిలో ఏంటంటే సో ఈ 11 మందికి మాత్రమే శిక్ష పడింది. సో మిగతా వారికి పడలేదు. అలాగే ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఉంటారో అతనికి కూడా 3 years జైలు అనేది పడుతుంది. సో తర్వాత రీసెంట్గా ఏంటంటే ఈ 11 మందిని కూడా ఏంటంటే రీసెంట్గా రెమిట్ చేసి వాళ్ళని రిలీజ్ అనేది చేశారనమాట. అంటే వాళ్ళు జీవితకాలాన్ని అనుభవించుకున్నాను, అంటే అంతకుముందు నుంచి ట్రయల్ ఫేస్లో ఉంటారు కాబట్టి ఈ లాని తీసుకునేసి ఏంటంటేనన్నా సో ఈ లా ఏంటంటే వారు రెమిషన్ ప్లీ అనేది కోర్టులో వేసిన తర్వాత వాళ్ళని రిలీజ్ అనేది చేసేస్తారు. సో ఇప్పుడు ఇక్కడ సమస్య వచ్చేది అంటే రెమిషన్ పాలసీ. సో ఇప్పుడు మనకి డౌట్ ఏంటంటే ఈ రెమిషన్ పాలసీ, గుజరాత్లో రెమిషన్ పాలసీ అనేది
1992లో తెస్తారు. ఈ 1992లో తెచ్చినప్పుడు ఏంటంటేనన్నా ఖచ్చితంగా ఏంటంటేనన్నా వాళ్ళు క్లియర్గా ఆ పాలసీలో చెప్తారు. అంటే సో చూడండి, ఎవరైనా కానీ ఓకేనా, హూ సర్వ్డ్ అంటే హూ సర్వ్డ్ 14 ఇయర్స్ అన్నప్పుడు ట్రయల్ ఫేస్లో కూడా వాళ్ళు జైల్లోనే ఉంటారు కదా. సో అందుకని 14 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ జరిగితే ఓకేనా, ఇంప్రిజన్మెంట్ జరిగితే వారిని ఏంటంటే ఇంప్రిజన్మెంట్ జరిగిన వారిని ఏంటంటేనన్నా ప్రీమెచ్యూర్ రిలీజ్ అంటే ఫుల్ కాలం అనేది వారు గడవకుండానే రిలీజ్ చేసే అవకాశం అనేది ఉందనేది చెప్తున్నారు. సో కాకపోతే ఏంటంటేనన్నా వారు ఈ యొక్క 1992 పాలసీలో ఈ యొక్క రెమిటెన్స్ పాలసీస్లో ఏంటంటే క్లియర్లీ డిడ్ నాట్ మెన్షన్ అంటే ప్రాపర్గా ఏంటంటే డిడ్ నాట్ మెన్షన్ ద క్రైమ్, అంటే ఏ క్రైమ్ చేసిన వాళ్ళని మాత్రం రిలీజ్ చేయొచ్చు అనేది చెప్పలేదు అనమాట. క్లియర్ డిడ్ నాట్ మెన్షన్ క్రైమ్ అంటే ఏ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని రిలీజ్ చేయొచ్చు, ఎవరిని రిలీజ్ చేయకూడదు అనే ఒక విషయాన్ని వాళ్ళు చెప్పలేదన్నమాట. సో ఇప్పుడు డౌట్ ఏంటంటే అక్కడే వస్తుంది. సో మళ్ళీ దీని గురించి కొన్ని కేసెస్ ఇవి నడిచిన తర్వాత ఇంకొక పాలసీ అనేది 2014లో తెస్తారు ఓకేనా. 2014లో ఇంకొక రెమిషన్ పాలసీ చేస్తారు. ఈ రెమిషన్ పాలసీలో ఏంటంటే ఇక్కడ క్లియర్గా చెప్తారు. ఈ రెమిషన్ పాలసీస్లో ఏంటంటేనన్నా గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ ఓకేనా, గ్యాంగ్ రేప్ కానీ అండ్ మర్డర్ చేసిన వాళ్ళని కెనాట్ బీ రిలీజ్డ్. సో అలాంటి కేసెస్లో ఇన్వాల్వ్ అయిన వారు కెనాట్ బీ రిలీజ్డ్ అనేది చెప్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ కేసు ఇంకా కూడా మీకు న్యూస్లో వస్తుంది, కంటిన్యూస్గా వస్తుంది. కాకపోతే సబ్జెక్ట్ ఇప్పుడు మీకు అర్థమైపోయింది కాబట్టి మళ్ళీ వచ్చినప్పుడు ఏంటంటే వీ విల్ బీ స్కిప్పింగ్ ద కాన్సెప్ట్. సో ఇది నన్న ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ద కాన్సెప్ట్. సో ఈ సీన్ జరగగానే రామయ్య చెప్పింది బాలరాజుకి బాగా అర్థమైంది. అప్పట్లో మన పుల్లమ్మ ఏం చేస్తుందంటే కేరళలో ఒక మీడియా వన్ అండ్ న్యూస్లో పనిచేస్తుంది. సో మన హీరో ఏం చేస్తాడు, బాలరాజు ఫోన్ చేసి ఇంత దారుణంగా జరుగుతుంది, గవర్నమెంట్ సక్రమంగా పనిచేయట్లేదు, నువ్వు న్యూస్లో మాట్లాడి ఇది హాట్ న్యూస్ అని చెప్పేసి మన బాలరాజు మొత్తం స్టోరీని వివరించేస్తాడు. సరే మన పుల్లమ్మ ఏం చేస్తుంది, మీడియా వన్ న్యూస్లో దీని గురించి అంతా మాట్లాడేస్తుంది. అంతా మాట్లాడే కాలకి ఏంటంటే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే సో ఇది గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, సో ముందు నేను బ్యాన్ చేసేస్తాను ఈ మీడియా వన్ అనేసి గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, మీడియా వన్ అనే ఒక ఛానల్ని సో బ్యాన్ చేసింది. సరే ఇప్పుడు మళ్ళీ మన బాలరాజుకి ఇప్పుడు చట్టం అంతా తెలిసింది కదా, రామయ్య హెల్ప్తో కోర్టుకి వేస్తారనమాట. సో సుప్రీంకోర్టులో వాదిస్తే ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది దేనికి, మీడియా వన్ కేసులో. సో మీడియా వన్ కేసులో సుప్రీంకోర్టు అనేది జడ్జిమెంట్ ఇస్తుంది. సో దేని గురించి, ఇది ప్రెస్ ఫ్రీడమ్ గురించి, అవునా కదనన్నా. ప్రెస్ ఫ్రీడమ్ అంటే ఏంటన్నా, ప్రెస్ ఫ్రీడమ్ అనేది ఏంటి, మన పుల్లమ్మకి తనకు తోచింది చెప్పడానికి అర్హత ఉందా లేదా. సో దట్ ఈస్ వాట్. సో అంటే ఏంటి, ప్రెస్ ఫ్రీడమ్ అనేది చాలా 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 అవసరం అనేది వారు క్లియర్గా అనేది చెబుతున్నారు. సో ఇప్పుడు మనకి ఈ యొక్క టాపిక్లో ఏంటంటే నన్న ఇది కూడా జిఎస్ పేపర్ 2 ఆర్టికలే, గవర్నెన్స్కి అలాగే పాలిటిక్స్ సంబంధితమైన విషయం. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఈ మీడియా వన్ కేసులో అనేది మనము చూస్తాం ఓకేనా. సో అలాగే అంతకంటే ముందు ఆప్షనల్ ఇన్ఫినిటీ అనేది మనం అందిస్తున్నాం నాన్న. పిఎస్ఐఆర్, పబాడ్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, దాని తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన ఆప్షనల్స్ అనేది మీకు 30,000 రూపీస్కి మనం అందిస్తూ ఉన్నాం. సో గైస్ మీరు 5,000 ఈఎంఐ కడుతూ కూడా ఈ యొక్క కోర్స్ అనేది పొందొచ్చు. డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. సో 30th ఏప్రిల్ వరకు ఈ యొక్క ఆఫర్ అనేది వ్యాలిడిటీలో ఉంటుంది. ఇంకేతర ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ కోర్స్ నాన్న. సో అలాగే మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కానీ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, వారు తగినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిస్తారనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద కంటెంట్. సో ఇక్కడ ఏంటంటే నాన్న సుప్రీంకోర్టు చేసి బ్యాన్ చేసింది కదా గవర్నమెంట్. సో గవర్నమెంట్ బ్యాన్ చేసిందని సుప్రీంకోర్టు లిఫ్ట్స్ ద బ్యాన్ ఆన్ మీడియా వన్. సో మీడియా వన్ మీద వేసిన బ్యాన్ని రిమూవ్ అనేది చేస్తుంది. వెంటనే మన బాలరాజుకి సంబరాలు ఓకేనా. పాపం మహారాష్ట్రలో ఉన్న మన బాలరాజు ఫ్లయింగ్ కిస్ ఇస్తాడు పుల్లంకి, ఎక్కడ కేరళలో, ఎందుకని కేరళలోనే కదా ఈ మీడియా వన్ ఉంది. సో ఇక్కడ మీడియా వన్ అనేది ఏంటంటేనన్నా సో ఇది ఒక మలయాళం న్యూస్ ఛానల్. సో మనకేంటి తెలియాలి, మలయాళం న్యూస్ ఛానల్ అన్నమాట. మలయాళం న్యూస్ ఛానల్ అయిన మీడియా వన్. సో వీరు ఏంటంటేనన్నా సో గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తూ, గుర్తుపెట్టుకోండి, కొన్ని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడడం అనేది జరిగింది. సో అందుకనే ఏంటంటేనన్నా సో వారి యొక్క లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది ఓకేనా. సో లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే అది సుప్రీంకోర్టుకి అనేది వెళ్తుంది. సో ఇష్యూ ఏంటి అనేది అర్థం చేసుకోండి.
గవర్నమెంట్ అనేది సెక్యూరిటీ థ్రెట్స్. సో ఇప్పుడు లైసెన్స్ క్యాన్సల్. సో ఇప్పుడు లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేశారు. ఓకేనా, లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేశారు. ఆ లైసెన్స్ క్యాన్సిల్ చేసిన దానికి కారణం ఏంటంటేనన్నా నేషనల్ సెక్యూరిటీ లేదంటే సెక్యూరిటీ గ్రౌండ్స్, దాన్ని ఏమంటాము. సో ఆ టెలికాస్ట్ ఆపేసిన దానికి కారణం ఏంటి, సెక్యూరిటీ గ్రౌండ్స్. ఓకేనా, సెక్యూరిటీ గ్రౌండ్స్ అంటే సో ఇక్కడ ఏంటి, నేషనల్ సెక్యూరిటీ వీరు భంగం కలిగిస్తున్నారు అనే విధంగా అనేది చెప్తారు. సో ఈ ఆర్టికల్లో ఏంటంటే చాలా విషయాలు అనేది ఈ జడ్జిమెంట్ ద్వారా అర్థమవుతుంది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏంటంటే వాటి మీద ఉంటున్న బ్యాన్ అనేది రిమూవ్ చేసేసారు. సో దీని ద్వారా ఏంటి, అసలు సెంట్రల్ గవర్నమెంట్ దీని యొక్క లైసెన్స్ క్యాన్సిల్ చేస్తుందంటే దీనివల్ల తెలిసింది ఏంటి, ముఖ్యంగా ఏంటంటేనన్నా ఈ యొక్క యాక్షన్ అనేది రెస్ట్రిక్షన్స్ ఆన్, సో మనకి చూడండి రెస్ట్రిక్షన్స్ ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. సో ఇక్కడ చూడండి ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది చాలా చాలా ముఖ్యం. ఓకేనా, యొక్క ప్రతి ఒక్క గవర్నమెంట్లో కానీ సొసైటీలో కూడా ఏంటంటే ప్రెస్ ఫ్రీడమ్ ఉంటేనే న్యాయాన్ని బయటికి తీసుకురావచ్చు. సో ఈ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ని అడ్డుకునే విధంగా వీరి యొక్క చర్యలు అనేది ఉంది. ఈ లైసెన్స్ బ్రాడ్కాస్టింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అనేది ఉంది అనేది చెప్తారు. సో కోర్ట్ అనేది ఏం చెప్తుందంటే, సో ఇప్పుడు సో సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఇండిపెండెన్స్ ఆఫ్ ప్రెస్. ఓకేనా, ఇండిపెండెంట్ ప్రెస్ ఎప్పుడు కూడా ఇండిపెండెంట్గా ఉండాలి. ఓకేనా, ప్రెస్ ఇండిపెండెంట్గా ఉండాలి, అప్పుడే ఏంటంటే గవర్నమెంట్ ఫంక్షనింగ్ అనేది సక్రమంగా జరుగుతుంది. సో ఎందుకంటే ప్రెస్ యొక్క ఇండిపెండెన్స్ అనేది మనకి డెమోక్రటిక్ రిపబ్లిక్గా, మన గవర్నమెంట్ అనేది డెమోక్రటిక్ రిపబ్లిక్గా ఉంచడానికి అనేది కాపాడుతుంది అనేది చెప్తున్నారనమాట. సో ఈ పాయింట్స్ మీకు చాలా ఇంపార్టెంట్ అన్న, మెయిన్స్ లెవెల్లో అతి ముఖ్యంగా ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఈ యొక్క రైట్ టు ప్రెస్ అనేది దేని ద్వారా వీళ్ళు చాలా స్ట్రాంగ్ అనేది పోర్ట్రే చేస్తా అంటే దిస్ ఇస్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్. సో ఆర్టికల్ 19 క్లాస్ 2లో ఏంటంటే ఫండమెంటల్ రైట్ వయలేషన్ అనేది చెప్తున్నారు. సో అలాగే ఏంటంటే మీరు నేషనల్ సెక్యూరిటీ అన్నారు కదా, సో నేషనల్ సెక్యూరిటీ ఆర్గ్యుమెంట్, సో నేషనల్ సెక్యూరిటీ అని చెప్తున్నారు ఎవరు, గవర్నర్. నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అని చెప్తున్నారు కదా, అది ఏంటి మీ తరపు నుంచి మీరు చెప్పండి అంటే సుప్రీంకోర్టు అడిగిన దానికి సక్రమైన సమాధానం లేదు. అంటే నో మెటీరియల్ ఎవిడెన్స్, ఊహాత్మకమైన ఎవిడెన్సెస్ ఉన్నాయి కానీ నో మెటీరియల్ ఎవిడెన్స్ అనమాట. సో కరెక్ట్ అయిన ఎవిడెన్స్ లేకపోవడం వల్ల అపెక్స్ కోర్ట్ ఏం చెప్తుందంటే, సో ఇది గాల్లో మనం మేడలు కడుతున్నట్టు ఆ థిన్ ఎయిర్లో మనం ఏంటంటే గాల్లో ఒక మెటీరియల్ బ్యాకింగ్ లేకుండా, సో యూ కెనాట్. ఓకేనా, సో ఇక్కడ ఏం చెప్పారు, నేషనల్ సెక్యూరిటీ అనేది. ఓకేనా, నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ ఏదైతే చెప్తున్నారో, నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ మీరు ఏదైతే చెప్పారు అంటే గవర్నమెంట్ చెప్పారు కదా, సో అది ఏంటంటే కెనాట్ బీ మేడ్ వితౌట్ మెటీరియల్ ఎవిడెన్సెస్. ఊరికే ఏమీ జరగకుండానే మీరు చెప్పలేరు. కెనాట్ బి మేడ్ వితౌట్ మెటీరియల్ బ్యాకింగ్ అంటే ఇక్కడ వాస్తవాలు కానీ ఎవిడెన్సెస్ కానీ ఏవీ లేకుండా అసలు ఏం జరగకుండా మీరు ఊరికే గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తున్నారు కాబట్టి దాన్ని మీరు ఇలా చేయలేరు. సో అప్పుడు గవర్నమెంట్తో ఇంకొక టాపిక్ వస్తుంది ఏంటంటే నాన్న సీల్డ్ కవర్ ప్రొసీడింగ్స్. ఓకే, ఏంటంటే సీల్డ్ కవర్ ప్రొసీడింగ్ మేము ఇస్తాం కానీ ఎవిడెన్సెస్ అది మనం బయట పెట్టకూడదు అని చెప్తారు. సో అదే సీల్డ్ కవర్ ప్రొసీడింగ్స్ అంటారు. సీల్డ్ కవర్ ప్రొసీడింగ్స్కి కోర్ట్ని అడుగుతారు. ఓకేనా, సో కాకపోతే కోర్టు దీన్ని రిజెక్ట్ చేస్తుంది. ఏమని, సీల్డ్ కవర్ ప్రొసీడింగ్స్ అనేది కరెక్ట్ కాదు. సో ఈ యొక్క ప్రాసెస్లో ఈ యొక్క మీడియా ఇలాంటి వాటిలో ఏంటంటేనన్నా సీల్డ్ కవర్ ప్రొసీడింగ్ అనేది సో ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ద నేచురల్ జస్టిస్. ఏమంటున్నారు, అది అగెయిన్స్ట్ ద నేచురల్ జస్టిస్. సో నేచురల్ జస్టిస్కి వ్యతిరేకమైనది అని చెప్తున్నారు. సో అలాగే ఏంటంటేనన్నా ఎప్పుడు కూడా ఒక ప్రొసీడింగ్స్ అనేది ఎలా జరగాలంటే ఇట్ షుడ్ బి ఏ రైట్ టు ఫెయిర్. ఓకేనా, రైట్ టు ఫెయిర్ అంటే ఒక న్యాయబద్ధంగా జరగాలి. తర్వాత రీజనబుల్ హియరింగ్. సో ఖచ్చితంగా ఏంటంటే సీల్డ్ కవర్లో ఏంటంటేనన్నా సో అక్కడ వాస్తవాలు అనేది బయట పెట్టరన్నమాట, అందరికీ తెలిసే విధంగా ఉండాలి. అలాగే ఏంటంటేనన్నా సో ఈ యొక్క విషయాలు అనేది కూడా ఏంటంటే పబ్లిక్ హియరింగ్ లాగా ఉండాలి, అందరికీ తెలిసేలా ఉండాలి అనేది వాళ్ళు చెప్తున్నారు. సీల్డ్ కవర్ ప్రొసీడింగ్స్లో ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాలరాజ్ చెప్తానన్నా సీల్డ్ కవర్ ప్రొసీడింగ్స్లో ఏంటంటేనన్నా సో ఇక్కడ సీల్డ్ కవర్ ప్రొసీజర్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అప్పుడు మనకి వాస్తవాలు అనేది అర్థమవుతుంది. సీల్డ్ కవర్ ప్రొసీజర్లో మనం తీసుకుంటున్నాము అంటే ఇందులో ఏంటంటేనన్నా డాక్యుమెంట్స్. సో ఇక్కడ వారు ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంట్స్ అంటే గవర్నమెంట్ కానీ ఎవరైతే ఇంకొకరు ప్రొడ్యూస్ చేసే డాక్యుమెంట్ ఏదంటో ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ ద అఫెక్టెడ్ పార్టీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాట్ అవైలబుల్ ఫర్ ద అఫెక్టెడ్ పార్టీ అంటే ఇప్పుడు మీడియా వన్ని బ్యాన్ చేశారు కదా, ఆ మీడియా వన్కి
ఆ యొక్క విషయం అనేది చూపియరు అన్నమాట. డాక్యుమెంట్ అనేది ఓన్లీ ఆ యొక్క జ్యుడిషియరీకి మాత్రం చూపిస్తారు. అంటే ఏంటి, ఇప్పుడు బాగా ఆలోచించండి. ఇతను జడ్జు, ఇతను మీడియా వన్, ఓకేనా. సో ఇతను ఏంటంటే మన సో కాల్డ్ గవర్నమెంట్. సీల్డ్ కవర్ ప్రొసీడింగ్లో ఏంటంటే వీళ్ళు ఒక కాగితం, ఒక సీల్డ్ కవర్ ఇస్తారు. సో ఇతనితో మాత్రం ఇస్తారు. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు క్లెయిమ్ చేసిన ప్రొసీజర్ ఏదైతే ఉందో అది మీడియా వన్కి ఇవ్వరనమాట, ఓకేనా. అంటే మీడియా వన్కి మాత్రమే కాదు, ప్రజలకు కూడా తెలియదు అక్కడ ఏం జరిగిందో. జస్ట్ ఈ జడ్జి చూస్తారనమాట. చూసేసి ఓకే కరెక్టేలేండి, మీరు బ్యాన్ చేసింది కరెక్టే, ముందు దీన్ని తీసేసేది అంటారనమాట. సో కాకపోతే కోర్టు ఒప్పుకోవాలి ఇలాంటి ఒక ప్రొసీడింగ్స్. ఎందుకంటే ఇక్కడ చూడండి, సీల్డ్ కవర్ అంటే ఒకవేళ వీళ్ళని బ్రైబ్ చేసారే అనుకోండి, వీళ్ళు అనుకూలంగా చేసేసుకున్నారే అంటే ఏమీ ఇక్కడ లేకపోయినా కానీ ఏంటంటే వాళ్ళకి అనుకూలంగా పనిచేసేలా చేయొచ్చు. కానీ ఇది నేచురల్ జస్టిస్కి వ్యతిరేకం అనమాట. సో జస్టిస్ అనేది ఎలా ఉండాలా, పీపుల్, మనము ప్రజలకి అందరికీ తెలిసే విధంగా, అలాగే ఆపోజిషన్ పార్టీ ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో మీరు ఈ కారణంగానే మేము మిమ్మల్ని బ్యాన్ చేస్తున్నామని చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది కదా, సరే ఇది మేము చేసిన తప్పు, సో మీరు చేసింది కరెక్ట్ అని. సో అందుకని సీల్డ్ కవర్ ప్రొసీజరింగ్ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే మన జ్యుడిషియల్కి, నేచురల్ జస్టిస్ సిస్టమ్కి అది వ్యతిరేకము, కరెక్ట్ కాదు. అలాగే ఏంటంటే డాక్యుమెంట్స్ అనేది అపోజిషన్ పార్టీకి తెలిస్తేనే కదా వాళ్ళు నమ్మకంగా ఎందుకు కారణం అనేది ఉంటుంది. సో అలాగే ఏంటంటే ఇది ముఖ్యంగా ఏంటంటే కల్చర్ ఆఫ్ సీక్రెసీ. ముఖ్యంగా మన ఇండియాలో అనేది ఇలాంటి సీల్డ్ కవర్ ప్రొసీడింగ్స్ అనేది యాక్సెప్ట్ చేయము, సీక్రెసీ ఇలాంటివన్నీ కూడా యాక్సెప్ట్ చేయము అనేది వారు క్లియర్ కట్గా అనేది చెప్తారనమాట. సో ఇప్పుడు ఏంటంటేనన్నా, సో మన బాలరాజుకి ఒక సక్సెస్ వచ్చింది, అన్నీ వచ్చింది, హ్యాపీగా ఉన్నాడు. సో ఇప్పుడు ఏంటంటే ప్రజలందరూ కూడా మీరు గవర్నమెంట్ అగేన్స్ట్గా కేసు వేసి గెలిచారు, గొప్ప విషయము. సో దట్స్ వెరీ వెరీ గుడ్. సో అలాగే మీరు స్వచ్ఛంద సంస్థగా మారితే ఎంత బాగుంటుంది, ప్రజలకు సేవలు చేసినట్టు ఉంటుందని బాలరాజుకి అందరూ మొరపెట్టుకుంటారు. సో మన బాలరాజు ఏం చేస్తాడంటే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ అనేది ఫామ్ చేద్దామని చూస్తాడు. సో ముందు ఏదైనా ఒక విషయం చేయడానికి ముందు బాలరాజు అక్కడ ఉన్న పరిస్థితిని చూస్తాడు. సో అంటే ఏంటంటేనన్నా అసలు సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ అంటే ఏంటని తెలుసుకోవాలి. ఎందుకంటే స్వచ్ఛంద సంస్థల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వండి బాలరాజు గారు, మీరు మంచిది చేయండి అంటే ముందు దాని యొక్క పరిస్థితి ఏంటి, దాని యొక్క రోల్ ఏంటో, ప్రస్తుతం ఉంటున్న సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనకి స్వచ్ఛంద సంస్థ, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్, సిఎస్ఓస్, ఇది మీకు జిఎస్ పేపర్ 2లో వచ్చే ఆర్టికల్, ఇది ఎడిటోరియల్లో వచ్చింది. సో యాక్చువల్గా మీరు ఒక విషయం ముందు తెలుసుకోవాలి. బాలరాజు దీనికోసం ఏంటంటే బాగా వెతికి 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 ఇండియన్ పాలిటీ పుస్తకాలు అన్నీ తిరగేసి మరగేసి మొత్తం తిని మొత్తం ఫుల్ దిట్ట అయిపోయాడు అనమాట. సో అనిపోయిన బాలరాజు ఇప్పుడు బాగా అర్థమైంది. ఏమని, డెమోక్రసీ, మన ఇండియాలో డెమోక్రసీలో 5th పిల్లర్ అని ఏమంటారు తెలుసా? చూడండి, అసలు నాకు ఫస్ట్ 4 పిల్లర్ తెలియదు అన్నోళ్ళు ఒకసారి కమెంట్ వేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నాం కాబట్టి. డెమోక్రసీలో మెయిన్గా 4 పిల్లర్స్ ఉంటాయి నాన్న. 4 పిల్లర్స్ కన్నా కానీ 5th పిల్లర్ ఇంకోటి ఉంటుంది. ఎగ్జామ్స్లో ఇలాంటివి అడుగుతారు. డెమోక్రసీలో మెయిన్ 4 పిల్లర్స్ ఏవంటే జ్యుడిషియరీ, ఓకేనా. జ్యుడిషియరీ అనేది మెయిన్ పిల్లర్. జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, ఓకేనా. డెమోక్రసీ యొక్క 4 పిల్లర్స్ అంటే ఎగ్జిక్యూటివ్, తర్వాత లెజిస్లేచర్, ఓకేనా. లెజిస్లేచర్ తర్వాత ఏంటంటే మీడియా, ఓకేనా. సో ఇవి 4 మెయిన్ పిల్లర్స్. ఇవేంటి 4 పిల్లర్స్. సో ఈ 4 పిల్లర్స్కి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ అక్కడ డెమోక్రసీ అనేది సక్రమంగా లేదు అనేది ఇక్కడ వాస్తవం. సో 4 పిల్లర్స్. కాకపోతే ఈ డెమోక్రసీకి 5th పిల్లర్గా కన్సిడర్ చేసేదే, ఓకేనా, 5th పిల్లర్గా చెప్పేదే మన యొక్క సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్. ఏంటది? సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ అనమాట. సో ఇప్పుడు మీకు దీని యొక్క ముఖ్యత్వం అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్దాం. అసలు సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ అంటే స్వచ్ఛంద సంస్థ. వారు స్వయాన ఏంటంటే ప్రజలకు సేవలు అందించడంలో అనేది వారు ముఖ్యంగా నిమగ్నమై ఉంటారు. సో వారి ఒపీనియన్ ఏంటి? ప్రజలకు సేవలు అందించడం. అలాగే వీరు ప్రజల హక్కుల కోసం, ప్రజల కోసం ఏంటంటే దే ఆర్గ్యూ విత్ గవర్నమెంట్, ఓకేనా. ఆర్గ్యూ ద గవర్నమెంట్, ఓకేనా. సో గవర్నమెంట్తో కూడా ఏంటంటే వాళ్ళు ప్రశ్నిస్తారన్నమాట. తర్వాత ఏంటంటే వారు పాలసీ ఇంప్లిమెంటేషన్కి సహాయపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు క్లియర్గా చెప్తాను, ఒక చిన్న విషయం అర్థం చేసుకుందాం. సో చూడండి, ప్రజలందరూ కూడా కోవిడ్ టైంలో ఏంటంటే చాలా వరకు పేదరికంలో సఫర్ అవుతూ ఉన్నారు. సో ఇప్పుడు సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్, స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ ముందుకొచ్చి అందరికీ కూడా భోజనాలు అన్నీ కూడా సాయం చేస్తూ ఉన్నారు. ఎన్జిఓస్ ఇవన్నీ కూడా ఈ కేటగిరీలో వస్తుందన్న. సో ఇవన్నీ కూడా ఏంటి, వారికి డబ్బులు ఏమన్నా సంపాదించి వ్యాపారం చేసి వస్తుందా? లేదు, ఫారిన్ ఫండ్స్ రూపంలో, ఇతర రూపంలో వస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదో ఒక పోలీస్ స్టేషన్లో కేసు అయ్యి ఒక వ్యక్తి తప్పు చేయకపోయినా శిక్ష అనుభవించే పరిస్థితి వచ్చినప్పుడు, గవర్నమెంట్ ముందుకు రానప్పుడు, లాయర్లు ముందుకు రానప్పుడు, ఇలా సపోర్ట్ కరెక్ట్గా రానప్పుడు స్వచ్ఛంద సేవా సంస్థల వైపు అప్రోచ్ అవుతారు. వాళ్ళు ఏంటి,
ముందుకొచ్చి సాయం అనేది చేస్తారనమాట. అంటే న్యాయం కోసం పోరాడతారు, చట్టాన్ని ప్రశ్నిస్తారు. సో ఇలా వీరేంటంటేనన్నా ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ అయ్యి ముఖ్యంగా ఏంటంటే వీరి యొక్క రోల్ అనేది ఏంటంటేనన్నా షేపింగ్ ద పాలసీ. సో ఇప్పుడు ఏంటి ఒక్కొక్క ఇష్యూ మనకు అర్థమవుతుందన్నా అక్కడ సక్రమంగా చట్టం లేదు కాబట్టి ప్రజలు ఏంటి మన గవర్నమెంట్ని ప్రశ్నించడం. అంటే ఏంటి, కోవిడ్ టైంలో సఫర్ అయ్యారు, ఆహారం అందరికీ కష్టంగా ఉంది, సో గవర్నమెంట్ ఏదైనా చర్యలు తీసుకుంటే బాగుండనేది గవర్నమెంట్ ప్రశ్నిస్తారనమాట. ప్రెషర్ పెడతారు. ప్రెషర్ పెట్టినప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సరే అనేసి ఏదైనా కానీ అందరికీ కూడా ఫ్రీ రేషన్స్ ఇవ్వడం కానీ, అందరికీ అందుబాటులో ఉండేలాగా అత్యవసర సరుకులు ఇవ్వడం కానీ ఇలాంటి చర్యలు అనేది తీసుకుంటారు. సో ఇప్పుడు ప్రజలు సఫర్ అవుతున్నారు అనే విషయం స్వచ్ఛంద సంస్థ మాట్లాడుతున్న సేవా సంస్థలు చేస్తేనే కదా ప్రజలకు తెలిసి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. సో ఇది ఏంటంటే స్వచ్ఛంద సంస్థలు అనేది ఏంటంటే సో కొన్ని నెగటివ్స్ ఉంటాయి, కొన్ని పాజిటివ్స్ ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంటే స్ట్రిక్ట్ మెషర్స్ తీసుకునేసి చాలామంది తప్పులు జరుగుతున్నాయి. దీని గురించి నేను మీకు ముందే చెప్పాను. అంటే ఏంటంటే వీరు 10% మాత్రమే ట్యాక్స్ అనేది చూపిస్తున్నారు, 90% డబ్బులు ఏమవుతుందో తెలియట్లేదు. ఇది గవర్నమెంట్కి వ్యతిరేకంగా యాక్ట్ అవ్వడానికి ఉపయోగపడచ్చు, టెర్రరిస్ట్ ఫండింగ్కి ఉపయోగపడచ్చు అనేది గవర్నమెంట్ అనేది చేస్తుంది. ఆ విషయాలంతా మనం మళ్ళీ చూద్దాం, నెగటివ్స్ వద్దు. ఈ ఆర్టికల్ స్పీక్స్ అబౌట్ ఓన్లీ పాజిటివ్స్. నిజంగానే స్వచ్ఛంద సంస్థలు అనేది ఎంతో, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అనేది ఎంతో మనకి సిఎస్ఓస్ అనేది ఉపయోగపడచ్చు. అలా ఏంటంటే వాటి యొక్క రిసోర్సెస్ అనేది చాలా వరకు ఉపయోగపడచ్చు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాటి యొక్క రిసోర్సెస్ రెస్ట్రిక్ట్ చేస్తుంది, రిసోర్సెస్ అనేది రెస్ట్రిక్ట్ చేస్తుంది. ఎందుకని, వీటికి కావాల్సిన రిసోర్సెస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? గవర్నమెంట్ అనేది ఏంటి, ఫారిన్ కాంట్రిబ్యూషన్స్, ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ యాక్ట్. అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంట్రిబ్యూషన్స్ యాక్ట్ అనేది పాస్ చేసింది. ఈ యాక్ట్ని పాస్ చేసి ఏంటంటే చాలా వరకు ఏంటంటే అక్కడ ఎవరైతే రెట్రోస్పెక్టివ్ ట్యాక్సెస్ని వ్యతిరేకిస్తున్నారు, అలాగే ప్రైవేట్ కంపెనీలు, ఇవన్నీ కూడా ఏంటంటే ఫండ్స్ అనేది ఏవైతే రాంగ్ ప్రాసెస్లో జరుగుతున్నాయో వాటిని అడ్డుకోవడం జరిగింది. అలాగే ఏంటంటే స్ట్రిక్ట్ మెషూర్ తీసుకున్న తర్వాత అంటే ఫారిన్ నుంచి వస్తున్న సేవా సంస్థలకు వచ్చిన ఫండింగ్స్ అనేది రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆఫ్రికాలో ఎబోలో జరిగిన ప్రాంతాల్లో, వెనకబడిన వర్గాల్లో ఉన్న ప్రాంతాల్లో, సొమాలియా, సూడాన్ ఎన్నో ప్రాంతాల్లో ఏంటి ఈ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ ప్రజలకు సేవలు అందించడంలో వారు వర్క్ అవుతున్నారు. వాళ్ళు సేవలు అందించడం మాత్రమే కాకుండా వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ను కూడా ప్రశ్నిస్తారన్నమాట. సో అలా ప్రశ్నించడం వల్ల మేలు ఏంటంటే అక్కడ వారు యాక్ట్ అవ్వడానికి, సో సమస్యలు తెలుసుకొని గవర్నమెంట్ క్విక్గా రియాక్ట్ అవ్వడానికి అనే వాటికి అనేది అది ఒక మంచి విషయంగా అనేది ఉంటుంది. సో అదేనన్నా. సో ఇప్పుడు కూడా ఏంటంటే సొసైటీలో ఒక మంచి ఉదాహరణ ఇస్తున్నప్పుడు అంటే పీపుల్ ఫాలో దెమ్. సో పీపుల్ ఫాలో దెమ్ అన్నప్పుడు ఏంటి, వారు ఏంటంటే ఖచ్చితంగా ఒక ఇన్స్టిట్యూషన్గా ఫామ్ అయ్యేసి సో స్ట్రక్చరల్ చేంజ్, ఒక డెమోక్రసీ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వడానికి, సో అందుకనేది ఏంటంటే దట్ విల్ బీ వెరీ 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 గుడ్ అన్నమాట. తర్వాత ఏంటంటేనన్నా ఇక్కడ ఏంటంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ అంటే సిఎస్ఓస్, సిఎస్ఓస్ ఇన్ఫ్లుయెన్స్ గవర్నమెంట్స్, ఇన్ఫ్లుయెన్స్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. సో కొన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆహారం మీద పనిచేస్తున్న సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ ఇవ్వచ్చు, ఇంతమంది ఆకలితో ఉంటున్నారు, ఇంతమంది ఇలా సఫర్ అవుతున్నారు. అప్పుడు అది గవర్నమెంట్లో ఉండే ఆ యొక్క ఫుడ్ డిపార్ట్మెంట్ని ఇంప్రూవ్ చేస్తుంది కదా. మహిళా సంఘాలకు కూడా ఏంటంటే స్వచ్ఛంద సంఘాలు ఉంటాయి కదా, సో మహిళలకు వచ్చే సమస్యల గురించి వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చి అన్నీ పబ్లిక్ చేసి తర్వాత ఏంటంటే పోరాటాలు చేశారంటే అప్పుడు గవర్నమెంట్ అనేది మహిళా సంరక్షణ కోసం ఒక యాక్ట్ తీసుకురావచ్చు. నిర్భయ ఫండ్ వచ్చింది, నిర్భయ యాక్ట్ వచ్చింది. అది ఎలా వచ్చిందన్న, ఊరికి గవర్నమెంట్ అనుకునేసి నిర్భయ ఫండ్, నిర్భయ యాక్ట్ రాలే కదా. ప్రజలు పోరాడారు, ప్రజలు చైతన్యమయ్యారు, ప్రజలందరూ కూడా అక్కడ ప్రశ్నించారు. సో అంటే ఇదంతా కూడా ఎవరు వచ్చారు అక్కడ, ఒకటి చేసింది ఎవరు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ అన్నమాట. సో కాకపోతే దీనికోసమే సపరేట్గా కొన్ని ఆర్గనైజేషన్స్ అనేది వర్క్ అవుతూ ఉన్నాయి. అలాగే ఏంటంటేనన్నా వాళ్ళు ప్రజలకు అవేర్నెస్ కలిగిస్తున్నారు. ఇవి మెయిన్స్ లెవెల్ ఆర్టికల్ మెయిన్స్ లెవెల్ ఆర్టికల్ ఉన్నప్పుడు ఏంటంటే ఫ్యాక్టుల కన్నా కానీ ఒక జనరల్ థాట్ ప్రాసెస్లో మీకు ఆర్టికల్ అనేది వెళ్తుంది. మనం కూడా అదే విధంగా మనము వెళ్ళాలి. సో వీళ్ళు అవేర్నెస్ ఎలా క్రియేట్ చేస్తారంటే స్పీచెస్ ద్వారా. గవర్నమెంట్కి చాలా వరకు అంటే జంతర్ మంతర్ ప్రాంతాల్లో స్పీచెస్, పెటిషన్స్, తర్వాత ఏంటి ఓపెన్ లెటర్స్, ఇలాంటివి మీకు ఇంకా ఆన్లైన్ మెథడ్లో ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు వీటిని అనేసి ఓటింగ్ వేయమంటారు చూసారా, ఇలాంటివన్నీ చేస్తున్నారు. సో అది మాత్రమే కాకుండా లెజిస్లేటర్స్ ఎవరైతే ఉన్నారో లెజిస్లేటర్స్ని ఏంటంటే లాబింగ్ చేసేంతవరకు ఏంటంటే వీరి యొక్క పవర్ అనేది ఉంటుందన్నమాట. సో సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ సమాజంలో సేవలతో పాటు ఏంటంటే లాబింగ్ చేయడం, తర్వాత ఏంటంటే పార్లమెంట్లో కూడా ఏంటంటే ఒక చట్టాన్ని రూపొందించడంలో ఏంటంటే వారి యొక్క
ఒక పై చేయి అనేది ఉంటుంది. తర్వాత ఏంటంటే సమాజంలో చాలా వరకు ఏంటంటే సోషియో కల్చరల్ వాల్యూస్, సమాజంలో సోషియో కల్చరల్ వాల్యూస్ అనేది నిలబెట్టుకోవడంలో అనేది వీరి యొక్క ప్రాముఖ్యత అనేది ఉంటుంది. సో తర్వాత ఏంటంటే సపోర్ట్ తీసుకోవడం, ఎవరి యొక్క సపోర్టు, ప్రజల యొక్క సపోర్టు, ఓవరాల్ సపోర్ట్ అన్నింటినీ తీసుకునేసి ఇంకా ముందుకెళ్ళడం. ఇంకా చెప్పాలి అంటే లోకల్ కమ్యూనిటీస్ యొక్క సపోర్ట్. సో ఒక ప్రాంతీయంగా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొడైకెనాల్ ప్రాంతంలో ఒక చోట మెర్కురీ అనేది లీక్ అయ్యి ఇండస్ట్రియల్ పొల్యూషన్ అయినప్పుడు ఆ పొల్యూషన్ సమస్యని ప్రజల దాకా తీసుకెళ్ళి, ప్రజల నుంచి గవర్నమెంట్ దాకా తీసుకెళ్ళేసి అక్కడున్న వాళ్ళకి తగినటువంటి డబ్బులు ఇప్పించడంలో కానీ, సేవలు అందించడం కానీ ఈ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ అనేది రోల్ ప్లే చేసింది. అంటే ఏంటి, అక్కడున్న లోకల్ కమ్యూనిటీస్, సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా, వారి యొక్క సపోర్ట్ ద్వారా ఏంటంటేనన్నా సో వారు ఏంటంటే కొన్ని మూమెంట్స్ తీసుకురావడం. ఓకేనా, కొన్ని మూమెంట్స్ అంటే పోరాటాల్లాగా చేయటము. తర్వాత ఏంటంటే అక్కడ ఉన్న వారందరినీ కూడా ఐడియాలజికల్గా ఒకటి చేసుకునేసి ఇక్కడ మొత్తానికి ఏంటంటే యాక్టివిస్ట్ అనేవారు ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేసేవారు. కాకపోతే ఈరోజు ఉంటున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ ఫండింగ్ని ఆపేసిందంటే ఈ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ పనిచేయగలదా, వారు అవగాహన క్రియేట్ చేయగలరా అంటే నో. బాలరాజ్కి అర్థమైపోయింది. సో నేను ఇప్పుడుండే సివిల్ సొసైటీ పరిస్థితి ఇలా ఉంది, సో మరి నేను ఏం చేయాలి. సో సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ అనేది ఏంటి చాలా వరకు, సో ఇక్కడ ఇప్పుడు చేస్తున్న ప్రాబ్లం ఏంటి, ఇలాంటి ఫండింగ్ ఆపేయడం వల్ల ఇంపాక్ట్స్ ఏంటి, అసలు ప్రభావం ఏంటి, ఈ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ మీద ప్రభావం ఏంటి. ఎప్పుడన్నా కానీ ఎంతదా స్వచ్ఛంద సంస్థ ఏదైనా కానీ వాటన్నిటికీ కూడా ఫైనాన్షియల్ కావాలన్న, ఫైనాన్షియల్ స్ట్రక్చర్ కావాలి, తర్వాత స్ట్రక్చరల్గా కూడా కొన్ని మార్పులు కావాలి. ఓకేనా. సో ఇదేంటి, మన బాలరాజు ఒక సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఫైనాన్స్ ఉండాలి, స్ట్రక్చర్ కావాలి. మన దగ్గర అది లేదు, అయ్యో మన వల్ల కాదు. కానీ ఇంకొకటి ఏంటంటే యంగ్స్టర్స్. సో యాక్టివిస్ట్ ఎప్పుడు కూడా యంగ్స్టర్స్ అనేది ఒక లైక్ మైండెడ్ పీపుల్, ఒక సేవ. ఫర్ ఎగ్జాంపుల్ పెట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ఒక స్ట్రీట్ డాగ్స్ని హెల్ప్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ ఉంటాయి, పశు సంపద ఆర్గనైజేషన్. అంటే ఐడియాలజికల్గా ఐడియాలజికల్గా ఉంటున్న వారందరూ కూడా ఒకటే అవుతారు కదా. సో కాకపోతే యంగ్స్టర్ని సస్టైన్ అవ్వాలంటే, ఎప్పుడు కూడా యంగ్స్టర్స్ పనిచేయాలన్నా కానీ వారికి ఫైనాన్షియల్ సస్టెనెన్స్ అనేది ఉండాలి. సో స్వచ్ఛంద సేవ అన్నీ చేసినా కానీ సస్టెనెన్స్ అనేది ఉండాలి. వారికి ఏదో రూపంలో వాళ్ళకి సర్వే అవ్వడానికి అనే సపోర్ట్ అనేది ఇవ్వాలి. తర్వాత ఏంటంటే సో ఇక్కడ ఏంటంటే సిఎస్ఓస్ అనేది ఇప్పుడు సస్టైనబిలిటీ అంటే వాళ్ళకి ఆ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ దగ్గరే డబ్బులు లేవంటే ఇట్ కెనాట్ సస్టైన్. సో ఇప్పుడు ఎకనామిక్ ఇంపాక్ట్ చేస్తున్నప్పుడు అంటే కెనాట్ సస్టైన్. సో ఇప్పుడు వాటికి వస్తున్న ఫండ్స్ ఆపేసామంటే ఏంటి, అది సస్టైన్ అనేది కాలేదు. సో అలాగే వాటి యొక్క స్పెక్ట్రమ్ ఆఫ్ వర్క్ అంటే ఎంత మాత్రం వాళ్ళు పనిచేస్తారు, స్పెక్ట్రమ్ ఆఫ్ వర్క్, వాళ్ళ యొక్క పనిచేసే ప్రభావం కానీ వాళ్ళు ఎంతవరకు వాళ్ళు ఈ యొక్క విషయాన్ని తీసుకెళ్ళగలరు, అవన్నీ ఏమైపోతుంది, రెడ్యూస్ అయిపోతుంది. అంటే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ యొక్క ముఖ్యత్వం అనేది తగ్గిపోతుంది. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళందరినీ కూడా యంగ్స్టర్స్ అనేది ఆ లైక్ మైండెడ్ పీపుల్ వీళ్ళందరినీ అంటే ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఒకటి చేసేసుకుంటాయి. అంటే ఏంటంటే చాలా వరకు ఏంటంటే పొలిటికల్ పార్టీస్. సో ఇప్పుడు ఈ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ ఎప్పుడైతే వీక్ అయిపోతుందో పొలిటికల్ పార్టీస్ ఏమైతే చేస్తాయంటే ఫండింగ్స్ ఇచ్చేస్తాయి. అవును కదా. ఇప్పుడు బయట నుంచి వచ్చే ఫండింగ్ ఒకటి, పొలిటికల్ పార్టీస్ నుంచి వచ్చే ఫండింగ్స్ ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింపుల్గా చెప్తా చూడండి, ఒకప్పుడు గవర్నమెంట్ రన్ చేసే న్యూస్లు ఉండేది, ప్రైవేట్గా న్యూస్లు ఉండేది. కానీ ఈరోజు చూడండి మీడియా అనేది ఒక మెయిన్ పిల్లర్ ఫర్ ద డెమోక్రసీ. కానీ మీడియానే డెమోక్రసీని కూల్చే ఒక విషయంగా అయిపోయింది. ఎందుకని, మీడియా అనేది పాలిటిక్స్కి ఇండిపెండెంట్గా వారికంటూ బయట నుంచి ఫండింగ్ ఇంకో రూపంలో సంపాదించుకుంటూ బాగున్నంత వరకు బాగునింది. కానీ ఇప్పుడు మీడియా ఎలా అయిపోయిందన్న, పెయిడ్ మీడియా అయిపోయింది. పెయిడ్ మీడియా అంటే ఏంటి, మీడియాకి కావాల్సిన ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది, పొలిటికల్ పార్టీసే. ఎందుకు పొలిటికల్ పార్టీస్ బయట నుంచి వచ్చే ఫండ్స్ని కంట్రోల్ చేసి పొలిటికల్ పార్టీస్ ఫండ్ చేయడం వల్ల ఆ పొలిటికల్ పార్టీస్ అనుకూలంగా తందనానా వేస్తున్నారనమాట. సో ఎలాగైతే మీడియా అనేది ఒక ఇంపార్టెంట్ పిల్లర్గా ఉండిందో ఒకప్పుడు, ఇప్పుడు అదే మీడియా నెగిటివ్ పిల్లర్గా మారిపోతుంది ఫర్ యువర్ సో కాల్డ్. ఎందుకంటే ఇప్పుడు పార్టీ మీడియాస్ వచ్చేసాయి కదా. సో అందువల్ల ఏంటంటే అక్కడ ఏంటంటే డెమోక్రసీని స్పాయిల్ చేసే ఎలిమెంట్గా కూడా మారిపోతుంది. అదేవిధంగా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ సేవలు అందిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఇది ఎలా మారిపోతుంది, సో దిస్ ఈజ్ టర్నింగ్ ఇన్ టు బి వల్నరబుల్. సో ఇప్పుడు ఎప్పుడైతే వీటికి ఫండింగ్ ఆపేస్తారో లోకల్ పొలిటికల్ పార్టీ ఫండింగ్స్ ద్వారా యంగ్ పీపుల్ని లాగేసుకోవడం కానీ, అలాగే ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ అనేది మార్చేయడం కానీ, సో దీని ద్వారా ఏంటవుతుందంటే ప్రజలకు జరగాల్సిన మేలు జరగదు. అది చాలా డేంజరస్ థింగ్గా మారిపోతుంది అనేది ఇక్కడ ఉంటున్నవారు. సో అలాగే ఏంటంటే సో ఫిలాంథ్రఫిస్ట్ ఎవరైతే ఉంటారో వారందరి యొక్క రోల్ అనేది తగ్గిపోతుంది. మళ్ళీ అలా మీ యొక్క అలీ చెప్పిన ఫిలాంథ్రఫిటీ వేరు, ఇది వేరు. ఓకేనా. ఫిలాంథ్రఫీస్ అంటే ఏంటంటే చాలా వరకు సేవలు చేయడంలో ఇన్వాల్వ్ అయినవారు, సపోర్ట్ చేస్తున్నవారు. సో వారందరి యొక్క ప్రాముఖ్యత ఉండాలి అనేది వీరు చెబుతున్నారన్నమాట.
సో ఇది సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్. మన హీరోకి అర్థమైంది బాలరాజ్కి మనం దిగొచ్చు కానీ ప్రస్తుతానికి ఈ ఫీల్డ్ యొక్క పరిస్థితి బాగాలేదు, అందరూ ఎక్కిచ్చేసి ఎవరికైనా మొత్తానికి ముంచేస్తారనేది అర్థమైంది అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఓకే స్టూడెంట్స్, సో ఇక్కడ నాగాలాండ్ మున్సిపల్ టైట్ రోప్ గురించి ఒక ఆర్టికల్ ఉంది. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ ద ఉమెన్ రైట్స్ అన్న. ఇది రేపు లైవ్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే ఇట్ నీడ్స్ మోర్ దెన్ 15 minutes ఆఫ్ టైం. ఇక్కడ మన క్లాస్ అనేది 1 hour మాత్రమే మనం హిందూ అనాలిసిస్ కేటాయించింది. సో అందువల్ల ఇది సరిపోదు కాబట్టి ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ దట్. ఐ విల్ గివ్ యూ ఓవర్ వ్యూ అన్న. ఏంటంటేనన్న నాగాలాండ్, సో నాగాలాండ్ అనేది ఎప్పుడు కూడా అంటే సపరేట్ గవర్నమెంట్. సో అక్కడ ఉన్న వారు ఏంటంటే మహిళలకు ప్రాముఖ్యత ఇవ్వరనమాట. డెసిషన్ మేకింగ్లో మహిళలకు ప్రాముఖ్యత ఇవ్వరు. సో ఇక్కడ ఏంటంటే మన మున్సిపల్ ఎలక్షన్స్, సో చూడండి మన మున్సిపల్ ఎలక్షన్స్ అనేది ఏంటంటే, సో మనకు తెలుసు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్లో ఏంటంటే ఎప్పుడు కూడా 33% ఎవరికి రిజర్వేషన్ ఆఫ్ ఉమెన్ అనమాట. రిజర్వేషన్ ఆఫ్ ఉమెన్. సో ఇక్కడంటే రిజర్వేషన్ ఆఫ్ ఉమెన్ అనేది ఖచ్చితంగా ఉండాలనేది మనకి 33% అనేది చెప్పారు. సో కాకపోతే ఏంటంటేనన్న, సో ఇక్కడ నాగాలాండ్లో ఏం చెప్తున్నారు అంటే ఇది మేము ఒప్పుకోము అంటున్నారు. సో దానికి వ్యతిరేకంగా ఏంటంటే 2001 నుంచి ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి, తిరుగుబాటు జరుగుతున్నాయి. ఇది ఒక స్టోరీ ఎండెడ్గా మనం నేర్చుకోవాలంటే ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనేసి. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ నాన్న. సో ఇక్కడ వారు ఏంటంటే నాగాలాండ్ గవర్నమెంట్ ఏంటంటే మేము 33% మహిళలకు మేము ఇంపార్టెన్స్ ఇవ్వము. వారంతా కూడా ట్రైబల్ పీపుల్ కదా, ట్రైబల్ రూల్, ట్రైబల్ ఒక ప్రాసెస్. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు మహిళలకు ఇంపార్టెన్స్ ఇవ్వము అనేది క్లియర్గా అనేది తెలిపేశారు. సో అదే అక్కడ ఉన్న ఆర్టికల్. ఓకేనా? సో లెట్స్ గెట్ నెక్స్ట్ ఆర్టికల్. సో ఇప్పుడు ఏంటంటే బాలరాజు గారు ఏంటంటే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ని ఫామ్ చేస్తారు. కాకపోతే పుల్లమ్మ చెప్తుంది నువ్వు అందరి కోసం కాకపోయినా కానీ మహిళల హక్కు కోసం అన్నా నువ్వు వర్క్ చేయాలనేసి. సో అందుకోసం ఏంటంటే నాగాలాండ్ వెళ్ళి మన సో కాల్డ్ బాలరాజ్ ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్స్ వాటిట్లో ఏంటంటే మహిళల హక్కు కోసం పోరాడతారనమాట. సో అక్కడ ఏం జరిగింది, అక్కడ ఏం పరిస్థితి అనేది రేపు 8 AM లైవ్ క్లాస్లో చూస్తారు మీరు. తర్వాత ఏంటంటేనన్న, సో మన హీరో వచ్చేసి మహిళల హక్కు కోసం పోరాడిన తర్వాత తన సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ ఇంకా మెరుగు చేస్తూ ఏంటంటే హీ విల్ గో టు ద సో కాల్డ్ ఏమన్. సో మన బాలరాజ్ ఆర్గనైజేషన్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో రైజ్ అయింది. సో ఇప్పుడు ఏమన్లో ఉంటున్న సమస్యలకు వ్యతిరేకంగా ఏంటంటే తను పోరాడడం అనేది చేస్తున్నాడు. సో ఇక్కడ చూడండి, హౌ డిడ్ ప్రిజనర్స్ స్వాప్ కమ్ అబౌవ్ బిట్వీన్ ద 2 warring sides ఏమన్, హౌ మెనీ ప్రిజనర్స్ వేర్ రిలీజ్డ్, ద ఒరిజినల్లీ అగ్రీడ్ అపాన్ 2018 స్టాక్హోమ్ అగ్రిమెంట్. ఈ ఆర్టికల్ మొత్తం దేని గురించి మాట్లాడుతుందంటే ఇదే స్టాక్హోమ్ అగ్రిమెంట్. మన బాలరాజు గారు ఏమన్లో పోయి 2 వర్గాలు గొడవ పడుతున్నారు. ఆ గొడవ గురించి మనం నేర్చుకున్నాం, అవునా కదా? సో ఏంటి అక్కడ ఉంటున్న హౌతీ రిబల్స్, సో అది కూడా సో వారి మధ్య ఏంటంటేనన్నా ఒక అగ్రిమెంట్ అనేది మన బాలరాజు కుదురుస్తాడనమాట. దాన్నే ఏమంటాం స్టాక్హోమ్ అగ్రిమెంట్. అంటే 2 వర్గాల మీద మాట్లాడి ప్రిజనర్స్ ఎక్స్చేంజ్ చేయడానికి అనేది సైన్ చేస్తారు. సో ఇక్కడ సో మీకు అర్థమైపోయింది ఏమన్లో యుద్ధం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏమన్లో వార్ జరుగుతుంది. ఆ వార్ తర్వాత ప్రిజనర్స్ అందరినీ రిలీజ్ చేయడం కోసం ఒక అగ్రిమెంట్ చేశారు, అదే స్టాక్హోమ్ అగ్రిమెంట్. సో గుర్తుపెట్టుకోండి, ఇలాంటి అగ్రిమెంట్ ఇంటర్నేషనల్ వారీగా యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ దట్ అగ్రిమెంట్ ఈస్ అప్ టు అనేది. సో బాలరాజు పాపము ఇంటర్నేషనల్ లెవెల్తో అందరితో మాట్లాడి సో ఇక్కడ డిప్లొమాటిక్ ఎఫర్ట్ వేశారు, అవునా? సో ఇక్కడ స్టాక్హోమ్ అగ్రిమెంట్ అనేది ఎప్పుడు సైన్ చేశారు, ఇది ఎప్పుడు సైన్ చేశారంటే December 2018 అనమాట. December 2018 ముఖ్యంగా ఏంటంటేనన్నా ఇన్ ఏమన్. సో బికాస్ ఆఫ్ ఏమన్ వార్ వల్ల, ఓకేనా, ఏమన్ వార్ జరిగినప్పుడు ఏమన్ వార్లో ఉంటున్న ప్రిజనర్ సంబంధితమైన, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాట్ ఈస్ వాట్ అనేది మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలియాలి, ఓకేనా? సో మరియు ఈ యొక్క స్టాక్హోమ్ అగ్రిమెంట్ అనేది ఎవరు బ్రోకర్ చేశారంటే, ఎవరు మధ్యస్థం చేశారంటే మీ అందరికీ బాలరాజే గుర్తొస్తాడు. కానీ బాలరాజు చాలా తెలివైన యూఎన్తో కాంటాక్ట్ పెట్టుకున్నాడు అనమాట. అంటే యునైటెడ్ నేషన్తో కలిసి అక్కడ బ్రోకరింగ్ అనేది చేస్తారు, అంటే అక్కడ డిస్కస్ అనేది చేస్తారు. సో అందులో ఏంటంటే సో బాగా మాట్లాడి సంధి కుదుర్చుకొని అక్కడ కొన్ని అవుట్కమ్స్ వస్తుంది. సో అవుట్కమ్స్ అనే కొన్ని మంచి విషయాలు అనేది తను వెలికి తీస్తాడు. అందులో ఏంటంటే దాంట్లో ప్రిజనర్ ఎక్స్చేంజ్ అగ్రిమెంట్. సో అందులో ఏంటంటే ప్రిజనర్ ఎక్స్చేంజ్ అగ్రిమెంట్. సో అక్కడ 2 వర్గాల వారు పోరాటం చేసి యుద్ధం జరిగి చాలా వరకు ఇష్యూస్లో ఉన్నప్పటికీ కూడా అక్కడ ప్రిజనర్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఒక అగ్రిమెంట్ అనేది కుదురుస్తారనమాట. అంటే ఏంటంటేనన్నా అక్కడ ఎవరైతే ప్రిజనర్స్ ఉన్నారో వారందరినీ కూడా ఎక్స్చేంజ్ చేసుకుని తర్వాత ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటేనన్నా కాన్ఫ్లిక్ట్ ఫ్రీ జోన్గా, అంటే ఏంటి కాన్ఫ్లిక్ట్ ఫ్రీ అంటే ఏంటి, అక్కడ గొడవలు ఇంతటితో తగ్గించుకుంటే మంచిది అనే విధంగా ఏంటంటే సంధి కుదుర్చుకున్నారనమాట. కాన్ఫ్లిక్ట్ ఫ్రీగా ప్రిజనర్స్ని రిలీజ్ చేసేయాలి అనేది వారు మాట్లాడుతున్నారు. తర్వాత ఏంటంటేనన్నా ఇక్కడ అదే అగ్రిమెంట్లో ఏంటంటేనన్నా హృదయ అగ్రిమెంట్ ఒకటి డిస్కస్ చేస్తారు. ఏంటది హృదయ అగ్రిమెంట్.
సో హృదయ అగ్రిమెంట్ అనేది ఏంటి? సో ఇక్కడ ఏంటంటే నాన్న, సో వారు హృదయ అగ్రిమెంట్. సో ఈ హృదయ అగ్రిమెంట్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంత బాగా గొడవ పడుతున్నారు మీరంతా కూడా, సో ఇంకెందుకు గొడవ ఆపేయండి అనే విధంగా. సో అంటే ఏంటి? సీజ్ ఫైర్ అన్నమాట, సీజ్ ఫైర్. సో మీకు హృదయం ఉంటే యుద్ధాన్ని ఆపేయండి అనే విధంగా సీజ్ ఫైర్ చేస్తారు. ఎక్కడంటే దట్ ఈస్ ఇన్ ద సిటీ ఆఫ్ హోదియా. ఓకేనా, ఓకేనా, హోదైదా అంటారు. ఓకేనా, హోదైదా అనే దాంట్లో ఏంటంటే అక్కడ ఏంటంటే నాన్న ఇక పీస్ రావాలి అనే దానికోసం. సో ఎందుకంటే ఈ సిటీలో ఏంటంటే యూఎన్ ప్రెసెన్స్, అంటే యూఎన్కి సంబంధించిన వాళ్ళు చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఎలాగైనా సరే అక్కడ ప్రశాంతతను అనేది తేడానికి పీస్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత ఇదే అగ్రిమెంట్లో ఏంటంటే ఇంకో అగ్రిమెంట్ ఏంటంటే థైజ్ అగ్రిమెంట్. సో ఏంటది? థైజ్ అగ్రిమెంట్. ఓకేనా, థైజ్ అగ్రిమెంట్ అనేది చేస్తారు. సో ఇందులో ఏంటంటే నాన్న ఈ థైజ్ అగ్రిమెంట్ ద్వారా అంటే ఒక జాయింట్ కమిటీ అనేది ఫామ్ చేస్తున్నారు. అంటే అక్కడ ఉంటున్న విషయాలను స్టడీ చేసి సో దాన్ని సుమూహంగా పరిష్కరించుకోవడం కోసం ఏంటంటే ఒక జాయింట్ కమిటీ అనేది. ఈ కమిటీలో ఏంటంటే నాన్న, సో ఇక్కడ చూడండి సివిల్ సొసైటీ. ఇప్పుడు అర్థమైందా? సివిల్ సొసైటీ ఎవరిది? మన బాలరాజే కదా. సో ఇప్పుడు మీకు లింక్ అర్థమైతే సివిల్ సొసైటీ ఉంటుంది ప్లస్ యూఎన్ ఉంటుంది. ఆ సివిల్ సొసైటీ ఎవరు అంటే మన బాలరాజే అక్కడ డిస్కస్ చేసింది. సరే, ఇప్పుడు ఏంటంటే మనకి అసలు సార్ ఈ యెమెన్ ఏం జరిగింది సార్ అని తెలియని వాళ్ళు, ప్రీవియస్ వీడియోస్ చూడని వాళ్ళ కోసం ఇది. యెమెన్లో ఏం లేదన్న, అరబ్ స్ప్రింగ్ వచ్చిన తర్వాత, ఓకేనా, అరబ్ స్ప్రింగ్ జరిగిన తర్వాత 2011లో, ఓకేనా, 2011లో ఏంటంటే అక్కడ పోరాటాలు అనేది కొనసాగింది. సో అక్కడ ఏంటంటే యెమెన్లో ఇరాన్, ఓకేనా, ఇరాన్ సపోర్ట్ చేసిన హౌతీ రిబల్స్ అనేవారు ఏంటంటే షియా పీపుల్, ఓకేనా, హౌతీ రిబల్స్ అనేవాళ్ళు ఏంటంటే సో వారు ఏంటంటే తిరుగుబాటు అనేది చేశారు. సో వీరికి వర్సెస్ తర్వాత ఏంటంటే ప్రో యెమెన్. సో ప్రో యెమెన్ అంటే యెమెన్లో ఉంటున్న గవర్నమెంట్, అంటే యెమెన్లో ఉంటున్న గవర్నమెంట్ అనేది ఎవరంటే దట్ ఈస్ బ్యాక్డ్ బై ద సౌదీ అనమాట. సౌదీ కోఆపరేషన్స్, ఓకేనా, సౌదీ కోఆపరేషన్స్తో, సౌదీ అరేబియా యొక్క కొలాబరేషన్తో ఉన్న ఒక గవర్నమెంట్. సో వీళ్ళు ఏంటంటే నాన్న సన్నీ ముస్లిమ్స్, వీరంతా కూడా షియా ముస్లిమ్స్. సో అంతే, సింపుల్ కాన్ఫ్లిక్ట్, వాళ్ళిద్దరి మధ్య కూడా గొడవ జరుగుతూ ఉంటుంది. ఇది చాలా వరకు అంటే జరుగుతూ ఉన్నప్పుడు ఈ హౌతీ రిబల్స్ అనేది 2014లో ఏంటంటే సనా అనేది ఏమన్ యొక్క క్యాపిటల్ అనమాట. ఈ సనా క్యాపిటల్ అనేది వాళ్ళు కంట్రోల్లో తీసుకుంటారనమాట. సో కంట్రోల్లో తీసుకుంటారు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏమో ఉంది, కానీ రాజ్యం యొక్క క్యాపిటల్ ఎక్కడుంది? హౌతీ రిబల్స్ చేతిలో ఉందన్నమాట. ఎంతో పోరాటాలు యుద్ధాలు జరిగి ఇవన్నీ జరిగినా కానీ అక్కడ సంధి అయితే కుదుర్చుకోలేకపోయారు. సో అందుకోసమే ఏంటంటే సో ఒకవైపు సౌదీ, తర్వాత ఓమనీ వీళ్ళిద్దరు కూడా ఒక డెలిగేషన్ మాట్లాడి సో ఇక నుంచి మనమంతా కూడా మంచి ఫ్రెండ్షిప్ చేసుకుందాము అనేసి సౌదీ అరేబియా అండ్ ఇరాన్ వచ్చేసి టైఅప్స్ అనేది మార్చుకున్నారనమాట. సో ఈ సౌదీ రెబల్స్తో ఏంటంటే పర్మనెంట్ సీజ్ ఫైర్ అంటే ఇక్కడ నుంచి మనం గొడవలు లేకుండా హ్యాపీగా కలిసిపోవాలనే దానికోసం ఏంటంటే పర్మనెంట్ సీజ్ ఫైర్ కోసం ఏంటంటే వారు డీల్ అనేది కుదుర్చుకుంటారనమాట. సో ఇదే యాక్చువల్ ఉన్న విషయము. సో దట్ ఈస్ వాట్ దే ఆర్ ప్లానింగ్, దట్ ఈస్ వాట్ అన్న వెరీ సింపుల్ టర్మ్స్లో ఒక 1 minute 2 minutes చెప్పాలంటే ఇంతే. సో డీటెయిల్డ్ అనేది నేను ఇంతకుముందు వీడియోస్లో మీకు అందించాను. సో అక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో ఇంతటితో బాలరాజ్ ఏంటంటే నైట్ అయిపోయిన పోయి రెస్ట్ తీసుకుందాం అనుకుంటాడు. సో కాకపోతే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అందరికీ కూడా మర్చిపోవద్దు, మన యొక్క బ్లాక్ బస్టర్ ఆఫర్ అనేది కరెంట్ అఫైర్స్లో నడుస్తుంది. 3,000 రూపాయలకే మీ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది జస్ట్ 10 days మాత్రం ఉంటుందన్న. తర్వాత యథాతథా మీకు 6,000 రూపీస్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. అంతకుముందు 10,000 ఉంది. సో అందుకంటే ఆఫర్ ఉన్నప్పుడు మీరు ఉపయోగించుకోండి అన్న. ఐ నీడ్ అ బల్క్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ టు జాయిన్, ఎందుకంటే మీకు ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఎందుకంటే మీకు క్లాస్ చెప్తేనే అర్థమవుతుంటుంది ఎంత ఎఫెక్టివ్గా చూస్తుంటాం. సో అలాగే ఈరోజు డిస్కస్ చేసిన ఆర్టికల్స్ మీకు చూపిస్తాను, సో మీకు అర్థమవుతుంది. అలాగే అంతకంటే ముందు మీకు ఈ రోజుకి MCQ అడిగేసి ఆ క్వశ్చన్ చూపిస్తాను, ఎందుకంటే ఎవరైతే కరెంట్ అఫైర్స్ ఎందుకు పర్చేస్ చేయాలని ప్రశ్నిస్తున్నారో వాళ్ళకి ఇది ఒక సమాధానంగా ఉంటుంది అంతే. సో ఇక్కడ చూడండి, NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గురించి సంబంధితమైన క్వశ్చన్ ఇది. పాస్ చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. సో ఇట్ విల్ బీ వెరీ 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 హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. సో తర్వాత మనము కంటెంట్లోకి వెళ్దాం నాన్న. సో లెట్ us see here. సో ఏంటంటే ఈరోజు చెప్పిన కరెంట్ అఫైర్స్ చూపిస్తాను చూడండి. వాట్ ఆర్ ఆల్ ద టాపిక్స్ దట్ ఐ డిస్కస్ టుడే ఈరోజు. సో చూడండి, స్పిటి వ్యాలీ న్యూస్లో ఉంది, మ్యాప్ క్వశ్చన్ చెప్పాను. మెకాక్యూ అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మహారిషి ఇనిషియేటివ్ అంటే ఏంటి, గవర్నమెంట్ స్కీమ్ అంటే ఏంటి, అగ్రికల్చర్ చీఫ్ మ్యాక్స్ మీటింగ్ అంటే ఏంటి, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ప్రళయ్ మిసైల్ అంటే ఏంటి, దాని గురించి డీటెయిల్స్ అంటే ఏంటి, తర్వాత సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాటి గురించి, తర్వాత ఏంటంటే ICJS ప్రాజెక్ట్ గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఇంటర్ఆపరబుల్ సివిల్ జస్టిస్
సిస్టమ్ జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్ అంటే ఏంటి, వాటి గురించి డిస్కస్ చేసాం. తర్వాత అంటే ఉత్తర మేరూర్ ఇన్స్క్రిప్షన్ ఎక్కడుంది, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇది ఆర్ట్ అండ్ కల్చర్ ఆర్టికల్ అనేది డిస్కస్ చేసాం. రాష్ట్రీయ గోకుల్ మిషన్స్, ఇది ముఖ్యంగా ఏంటి గవర్నెన్స్ రిలేటెడ్, దట్ టు అనిమల్ వెల్ఫేర్ కోసం వాటి యొక్క మిషన్ గురించి తెలుసుకున్నాం. ఏ హెల్ప్ ప్రోగ్రామ్, ఇది కూడా ఏంటంటే సో ఉత్తరాఖండ్ గవర్నమెంట్లో రిలీజ్ చేసిన ఒక దాని గురించి, ఒక టాపిక్ గురించి, ఇంపార్టెంట్ థింగ్ గురించి చూసాం. సో అంటే ఒకే రోజు సో మీరు చూసారు అంటే April 19th మాత్రమే సుమారుగా 10 ఆర్టికల్స్ దట్ ఈస్ రిలేటెడ్ టు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనేది డీటెయిల్గా క్విక్గా చూసాం. ఇక్కడైనా కానీ ఒక్కొక్క సబ్జెక్ట్ని బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటూ హిందూ న్యూస్ అనాలిసిస్లో హిందూ వరకు మనం చూస్తాం అన్న. బట్ వెన్ యూ గో టు దట్ టాపిక్స్ ఓకేనా, ఆ కరెంట్ అఫేర్స్ క్లాస్ ఎలా ఉంటుందంటే దట్ విల్ బీ క్విక్కర్. అంటే ఏంటంటే వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద ఎగ్జామ్ తప్ప తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ కవర్ చేయడంలో ఉంటుంది. ఎందుకంటే అక్కడ నేను కవర్ చేసే టాపిక్స్ ఏంటంటే వైడ్ రేంజ్ ఆఫ్ ఆర్టికల్స్. అంటే నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి, తర్వాత ఏంటంటే డౌన్ టు ఎర్త్ నుంచి కూడా, ఇంకో కొన్ని ఏంటంటే PIB నుంచి కూడా, అలా మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఆర్టికల్స్ కలెక్ట్ చేసి వాటిని ఏంటంటే షార్ట్ అండ్ స్వీట్గా క్విక్గా చూస్తూ ఉంటాం. సో మీరు చాలా వరకు కవర్ చేయలేని ఆర్టికల్స్, మీకు అర్థం కాని ఆర్టికల్స్, ఇంపార్టెన్స్ లేని ఆర్టికల్స్ ఇలాంటివి ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంపార్టెంట్ అని గుర్తించలేరు అవి, అంటే మనం ఇంపార్టెన్స్ లేదని వదిలేస్తుంటాం. సో అలాంటి ఆర్టికల్స్ చాలా వరకు అందులో కవర్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు మీకు ఒక ఐడియా అనేది ఇస్తారు. సో రోజు కూడా ఇలా ఏంటంటేనన్నా ఆ రోజు డిస్కస్ చేసిన ఆర్టికల్స్ మీకు చెప్తాను. సో ఇన్ని ఆర్టికల్స్ మీరు కవర్ చేయగలుగుతున్నారు, ఇంపార్టెన్స్ ఎగ్జామ్లో న్యూస్లో వచ్చిందని తెలుసుకోగలుగుతున్నారా లేదా అనేది మీకు అవగాహన వచ్చినప్పుడు ఏంటంటే దెన్ యూ కెన్ చూస్ మనం కోర్స్ తీసుకోవడానికి వర్తా కాదా అనేది మీకు అర్థమవుతుంది ఓకేనా. సో దిస్ విల్ బి ఏ కోఆర్డినేటివ్ నాన్న. మన సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు కూడా ఏంటంటే వీఆర్ క్రియేటింగ్. సో 3 రోజుల ముందు బాలరాజు లేదు, ఈరోజు ఉంది. సో మనం సబ్జెక్ట్ అనేది క్వాలిటీగా ఇవ్వాలి, స్టూడెంట్స్కి అనేది బెటర్ అండర్స్టాండింగ్ అనేది క్రియేట్ చేయాలి. సో నా యొక్క ఎఫర్ట్ అనేది అలా వేస్తూ ఉంటారు. సో అలాగే ఈ SPR సార్ మీ క్లాస్ మీకు నచ్చింది అంటే మర్చిపోకుండా మీ కమెంట్ సెక్షన్లో అనేది కమెంట్ చేస్తూ రండి నాన్న. ఎందుకంటే మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ అని నేను రోజు చూస్తూనే ఉన్నాను. సో రియల్లీ హ్యాపీ ఫర్ యువర్ రెస్పాన్సెస్. ఇంకా మీ యొక్క రెస్పాన్సెస్ వ్యూస్ పెరిగే కొద్దీ దట్ విల్ బి అ మోస్ట్ బూస్టింగ్ ఎనర్జీ నాన్న. సో మేబీ ఒక 2000 వ్యూస్ చేసిందంటే హిందూలో ఉండే ఇంకా ప్రతి ఆర్టికల్స్ కూడా వదలకుండా 2 hours కానీ 1.5 hour కానీ తీయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. కాకపోతే ఇప్పుడు ఉండే ఫీజిబిలిటీని బట్టి మనం కంటిన్యూ చేస్తున్నాం. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ ద డే. బై టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే, కీప్ సపోర్టింగ్ నాన్న. సో కీప్ సపోర్టింగ్, యూ ఆర్ ద జెమ్స్ దట్ వీ క్యాన్ సీ ఓకేనా. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మంచి పోస్ట్తో సక్సెస్ఫుల్ అయ్యి లైఫ్లో మీరు సక్సెస్ అయిన తర్వాత రండి నన్న, వీ క్యాన్ హ్యావ్ ఎ మీటప్ దట్ ఐ ఎక్స్పెక్ట్ ఓకేనా. సో ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను విష్ చేస్తున్నాను. ఆల్వేస్ బీ హ్యాపీ, ఆల్వేస్ బీ పాజిటివ్, కీప్ రాకింగ్ నాన్న. మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్, మీ యొక్క స్ట్రెంగ్త్, మీ యొక్క పవర్, జీల్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా పెట్టి సక్సెస్ వైపు పరుగులు తీయండి. ఎందుకు రాదో చెప్పండి సక్సెస్ మీ ఇంటికి ఓకేనా. బై టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఇస్ మీ SPR సైనింగ్ ఆఫ్.